లేకపోయినా పర్లేదు. అందరికి వందనాలు. రైట్, బయట ఉన్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అభిషేక్తులు సేవకులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. అలా చెప్తారంటే చేతులు ఎత్తి చెప్పండి. హల్లెలూయా. మామూలుగా ఆరాధన చేయలేదు మీరు, పరలోకం ఇక్కడ దిగి వచ్చింది. వాయిద్యములు వాయించిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వారు ఆత్మతో నింపబడి అభిషేకములో కలిసి మీరందరూ ఒక్క ఆత్మ చేత ముద్రింపబడ్డారు కనుక పరలోకం ఇక్కడ ఉంది. కనుక ఈ రాత్రి కొన్ని మాటలు మీ ముందు వచ్చి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. 7 సంవత్సరాలు మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఫలిస్తూ అభివృద్ధి పొందుతూ ఎంతవరకునో ఆయన యొక్క రెక్కల నీళ్ళలో దాచి కాపాడి కృప చూపి నడిపించిన దేవాతి దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఈ సంవత్సరం మీ ఆత్మీయ జీవితాలు మునుపున్నట్టుగా ఉండకూడదు. నా భాష అర్థమవుతుంది కదా? రైట్, మునుపున్నట్టుగా మీ ఆత్మీయ జీవితాలు ఉండకూడదు. అలా ఉన్నాయి అనుకుంటే మనం పండగకు వచ్చినట్టుగా ఉండదు, అది దండగా మారిపోతుంది. ఎంతో ప్రయాసపడి అభిషేక్తులు నేను ఇంతగా తగ్గించుకున్న సేవకులను చూడలేదు. వారి కుమారుడు కూడా పరిచయం అవడం, నిశ్చయముగా మంచి మనసు కలిగి మిమ్మల్ని నడిపిస్తున్న సేవకులు దేవుని పిలుపు చేత ఏర్పరచబడ్డవారు కనుక మీరు మీ కుటుంబాలు అత్యధికమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఆయన వచ్చే రాకడకు నేను నమ్ముతున్నాను. వాక్యానుసారంగా మీరు ఉండగలిగితే వాక్యమైన దేవుడు రాబోతున్నారు. సేవకులు వాక్యానికి అప్పగించారు కనుక మిమ్మల్ని రెక్కలు ధరించుకొని రెప్పపాట్లు ఎగిరిపోతారు. కనుక మీరు పరలోకానికి వెళ్ళడానికి ఇష్టపడాలి కానీ కింద ఉన్న ధనవంతుడి దగ్గరికి వెళ్ళకూడదు. వాడు ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నాడు. అరిచి కేకలు పెడితే ఆపేవాడు ఒక్క నాదుడు కూడా లేడు. కనుక చాలా మంది మందిరానికి వస్తూ కూడా కిందున్న పాతాళం వైపు చూస్తున్నారు కానీ పైన ఉన్న పరలోకం వైపు చూడలేకపోతున్నారు. అందుకే కిందున్న ధనవంతుడు అంటాడు, దయచేసి అబ్రహాము నన్ను పంపిస్తే వాళ్ళు బుద్ధి చెప్తాను నాన్న, ఇక్కడికి వస్తే ఇంత వేదన ఉందని నాకు తెలీదు. నా ఇంటి నిండా ఏసీయే, నా ఇంటిలో ఉన్న పనివారు మామూలు వారు కాదు, అతడు ఊదా రంగు వస్త్రాలు ధరించుకున్నాడు అని బైబిల్ ఉంది, ఊపిరాడకుండా తిన్నాడు అని బైబిల్తో చెప్తుంది. వారి ఇంటిలో కుక్కలు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, ఎక్కే కారు ఉంది. కానీ వాక్యం ఏమంటుందంటే వాడు బహుగా సుఖించాడు, తనకిష్టం వచ్చినట్లు భక్తి చేశాడు. అతడు ఖాళీగా ఉన్నప్పుడు లేకపోతే బోరు పుట్టినప్పుడు మందిరానికి వెళ్ళేవాడు. అలాంటి వాడు ఎక్కడ ఉంటాడయ్యా అంటే పరలోకంలో భూతత్వంతో మనం చూసినా కనపడ్డాడు, నరకంలో ఉన్నాడు. వాడు చెప్తున్నాడు, అయ్యా ఇక్కడికి ఎవ్వరూ రావద్దు, నాకు 5 సహోదరులు ఉన్నారు, నన్ను ఒక్కసారి పంపిస్తే అని బుద్ధి చెప్తాను అంటారు. అందుకని ఈ పండగ పూట మనం గమనించవలసింది మన యాత్ర కిందక, మన యాత్ర పైగా. అది గమనించి మన ఆత్మీయ జీవితాలు కట్టుకోగలిగితే అద్భుతమైన కార్యాలు దేవుడు నీ పట్ల నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. దేవుని హృదయములో ఒక భారం ఉంది నీ పట్ల. ఆస్తి అంతస్తులు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సంపాదిస్తారు. ఆత్మీయమైన జీవితం సంపాదించేది వైరాగ్యం కలిగిన వాడు మాత్రమే సంపాదించగలడు. నువ్వు దేవుని మందిరం గడపలోనికి లోపలికి వచ్చావు ఆయన చూడాలని, ఆయన స్వరం వినాలని, ఆయనతో ముచ్చటించాలని, ఆయనతో సహవాసం చెయ్యాలని వచ్చావు కనుక నిశ్చయముగా ఈ రాత్రి ప్రభు నిన్ను తాకబోతున్నాడు. ఈ రాత్రి నిన్ను దర్శించబోతున్నాడు. ఈ రాత్రి నీ తలరాతను నీ చేతకాన్ని తిరిగి రాయిపోతున్నాడు. దరిద్రత వెంటాడుతుందేమో, పరిగెత్తినా ప్రయత్నించినా విఫలమైపోతున్నావేమో. 2025లో చాలా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నాను, కనిపెట్టాను, ఇప్పేను పరిచయం అయినా జవాబు రాలేదయ్యా, ఈ సంవత్సరమైనా నా జీవితంలో ఆశీర్వాదం వస్తుందా అని ఆశతో వచ్చేవేమో. ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న మాట నా మాట కాదు, నిశ్చయముగా ప్రభు మాట్లాడుతున్నాడు అని కానీ నువ్వు వినగలిగితే అద్భుతమైన కార్యం నా ప్రభు చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క రాత్రి అది వాగ్దానం అనుకుంటారో, ప్రభు చెప్పారు అనుకుంటారో,
మీరు వినగలిగితే బైబిల్ ఉన్న వారందరూ కూడా ఒక్కసారి చిన్న ప్రవక్తల గ్రంథమైన మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతాం. ప్రాకారము పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారి గుమ్మమును పడగొట్టువాని దాని పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారు రాజు వారికి ముందుగా నడుచును. రెండవది, వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవానికి నాయకుడిగా ఉంటును. యెహోవాయే వారికి నాయకుడిగా ఉంటును. కళ్ళు పైకెత్తండి. కొన్ని మాటలు మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి మునుకున్నట్లుగా మీ ఆత్మీయ జీవితం ఉండకుండా ఒక్క మెట్టండి, ఎక్కువగా అక్కర్లేదు, అరమెట్టు ఎక్కినా చాలు. మేము చాలా దూరం నుండి ప్రయాసపడి ప్రభు మీ ప్రాంతానికి తోడుకుని వచ్చారు కనుక ఏ 2 మాటలు చెప్పడానికి రాలేదు. కానీ నిశ్చయముగా దేవుడే పంపించాడని నేను అనుకున్నాను. దేవుడే పంపించాడు అని మీరు అనుకుంటే మీరు ఆ మాట విని దాని ప్రకారంగా జరిగిస్తే దేవుడు అద్భుతం చేస్తారు. ఆమేన్. రాయబడిన ఈ లేఖనాల్లో ఉన్న మాట ఏంటంటే, గత సంవత్సరం నీకు నువ్వుగా వెళ్ళిపోయేవేమో, నీ జ్ఞానాన్ని బట్టి, నీ ఆలోచన బట్టి, నీ తలంపుని బట్టి, నీకుండే చదువుని బట్టి, నీకుండే ఎక్స్పీరియన్స్ బట్టి, నీకుండే ఆత్మ అనుభవాలు బట్టి, ఆత్మీయ గర్వాన్ని బట్టి నడిచి ఉంటావు. అందుకని ప్రభు చెప్తున్న మాట, నువ్వు వద్దు నాన్న, నేను నీ ముందు నడుస్తాను. నీకు అభివృద్ధికి ఆటంకంగా ఉన్నవి, నష్ట జాతకుడు అని అనేకులు అనుకుంటున్న నీ జీవితంలో ఏవి నీకు ఆటంకంగా, అభివృద్ధికి ఆటంకంగా, ఆశీర్వాదానికి ఆటంకంగా, గర్భఫలానికి ఆటంకంగా, ఆర్థిక సమస్యలకు నీ జీవితము పెద్ద ఆటంకంగా ఉందో ఆ ప్రాకారాలన్నీ కూడా నేను పగలగొట్టి సదును భూమిగా మార్చి నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను అని ఈ సంవత్సరం లేక ఈ 2026లో ఈ తారీఖున మీరు డైరీలో రాసుకునండి. నీ మధ్యలో రాసుకోగలిగితే నా ప్రభు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాను. కనుక ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఒకటే, నేను నీకు ముందుగా నడుస్తాను. ఆయన ఎవరు అని అంటే మనం ఎవరమో మనకు తెలియాలి. వాక్యం సెలవిస్తున్నది మనిషి ఎవరు అని అంటే జన్మ కర్మ పాపములతో మిళితమైన వాడు. గోదాన, వస్త్రదాన, భూదానాలు, చలివేంద్రాలు, సత్తరులు, గుంటోలికి ఆశ్రమాలకు కడితే పాపం నుండి విడుదల పొందుకోలేము. అది ఎరిగిన పరమాత్ముడు కాలం సంపూర్ణమైన తరువాత అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తుని ఆయన మన కొరకు ఈ లోకానికి పంపించారు. ఆయన ఈ లోకములో కన్యమర్య గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చారు. వాక్యం సెలవిస్తున్న మాట లూకా 4:4లో ఉన్నమాట, ఆత్మ పూర్ణుడే ఆయన 40 దినాలు అరణ్యమునకు కొనుక్కోబడ్డారు. ఆయన తరువాత సాతాను చేత శోధింపబడి 14లో ఆత్మ బలము చేత, ఏ బలం అది? ఆత్మ బలము. తినే బూస్ట్, బార్మిటాయి లేకపోతే రాగి జావ వలన కాదు, బాదపప్పు, జీడిపప్పు, గన్నేరు పప్పు వలన కాదు. ఆయన ఏ బలమయ్యా ఇది అంటే ఆత్మ బలం. ఏ వ్యక్తికైతే దేవుడు యేసే దేవుడని ప్రభుని రక్షకుడని అంగీకరించి మారు మనస్సు కలిగి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందేమో వారికి యేసులో ఉన్న అనుభవాలు కలిగి ఉండాలి. ఎవరి ముందు ప్రభు నడుస్తారు? జీవితంలో నీకు ఏ విషయాలు ఆటంకంగా ఉన్నాయో, అపజయము అనుకుంటున్నావో, తలరాత, దరిద్రత, ఈ మధ్య శని దాపరించింది, నేను ఏది ప్రయత్నించినా ఏది పట్టుకున్నా బొగ్గే కానీ ఆశీర్వాదం లేదండి, ఉద్యోగానికి వెళ్తే తొలిపేస్తున్నారు, వయసు అయిపోయింది అంటున్నారు, నువ్వు పనికిరావు అంటారు, ఎక్స్పీరియన్స్ లేదంటారు అనుకుని ఒకవేళ నిరాశ నిస్పృహలో ఉండి నీ జీవితం కొనసాగితే ఈ రాత్రి నా ప్రభు మాట వినగలిగితే ఆయన ఎవరు అని అంటే నీకు ముందుగా వెళ్ళి నీ అపచయాలని జయముగా మార్చగలిగిన దేవుడు. ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన ఎవరు అంటే బాబాలా కూర్చొని భక్తుడా నిన్ను దీవిస్తున్నానని చెప్పేవాడు కాదు. మరణపు ముళ్ళును విరవడానికి ఆయన నీ కొరకు నీ పాపము, నీవు చేసిన అతిక్రమం, నీవు చేసిన భయంకరమైన దోషం, తరతరాలు మా ఇంటి వారి చేసిన దోషం, వారు చేసి చనిపోయారు, మా పిల్లల మీద, నా మీద, మా కుటుంబాల మీద అది ఏలుబడి చేస్తుంటే ఆ దోషమంతా భరించగలిగిన దేవుడు ఒకరే. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన మన ముందు నడిస్తే
తరతరాల దోషమైన ఒక ఇంటిలోనైతే మగపిల్లలే లేరండి. ఏమిటి అంటే పుట్టిన పిల్లలు చనిపోతున్నారు. అది తరతరాలుగా మా ఇంట్లో ఎవ్వరికి కూడా పిల్లలు లేరని అని చెప్పింది ఒక తల్లి. ఏమిటమ్మా అని అంటే వారి యొక్క దోషం, వారి పితరుల దోషం వాళ్ళ పిల్లల మీద ఉండి మగబిడ్డ లేకుండా కాలగతుల్లో కలిసిపోతున్నారు. మరొక కుటుంబానికి వెళ్ళినప్పుడు ఆ కూడికి పెడితే అందరూ సిస్టర్సే, బ్రదర్ ఒక్కడు లేడు. ఏంటి అని అడిగితే నాకు 3 కొడుకులు ఉన్నారు. 3 కొడుకులకి ఇదిగో కోడళ్ళు, వీళ్ళు 3 కోడళ్ళు, వారికి మనవలు. వాళ్ళ ఇల్లే ఒక సంఘంలాగా ఉంది. ఏమిటి అని అడిగితే ఆ తల్లి చెప్తున్న మాట ఏంటంటే, మా పిల్లలందరూ చనిపోయారు, మా మీద ఒక దోషం ఉంది, ఇదిగో నా కోడళ్ళందరూ కూడా భర్త లేని వారిగా మిగిలిపోయారన్న ఇది అని ఆ తల్లి చెప్తే, అప్పుడు ఆ తల్లితో మాట్లాడి నువ్వేం చేస్తావు, ఏం చేసేవారు మీరు, ఎందుకు మీ కుటుంబాలు ఈ దోషము వెంటాడుతుంది అని అంటే, ఆమె సారా మీదంట. సారా అమ్మడం వలన ఆ పిల్లలు చనిపోయారు, అయినా మానలేదు. కొడుకులు చనిపోయారు, మనవలు చనిపోయారు, మగపిల్లలు అన్న వాళ్ళే లేకుండా పోయారు. అంతటి భయంకరమైన శాపం ఆ ఇంటిలోకి వెళ్ళింది. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కొడుకు ఇంకా రేపో మాపో చనిపోతాడు, మనవడు గుడ్లలో చుట్టుకొని తీసుకొని వచ్చారు మందిరంలో. వాళ్ళు తీసుకొని వచ్చి, అయ్యా ఇంక చచ్చిపోయేలాగున్నాడు, ముందు అక్కడ ఇలాగ చనిపోయాడు, టైఫాయిడ్ జ్వరం వచ్చింది, కొద్దిగా తగ్గాడు, తర్వాత ప్రాణం పోయింది అయ్యా, వీడికి సేమ్ అలాగొచ్చింది అంటే, నా ప్రభు ఎవరో తెలుసా, మరణమును జీవముగా మార్చగలిగిన దేవుడు. నీకు నమ్మగలిగిన శక్తి ఉంటే చాలు, నీ మనవడు బ్రతుకుతాడు అని చెప్తే, అయ్యా ఇలాంటి మాటలు చాలా విన్నాను అందే. నువ్వు వినవచ్చు, కానీ నేను నమ్ముకున్న దేవుడు అలాంటి వాడు కాదు, ఆయన పక్షపాతి కాదు. నువ్వు చేసావు కదా అపరాధం, నేను కాకింది తొక్కి నీ రక్తాన్ని పీక్కి తినే దేవుడు కాదు, క్షమించే దేవుడు. అయినా ఒప్పుకో, తప్పిదాలు ఒప్పుకో, పొరపాట్లు ఒప్పుకో, దేవుని సన్నిధిలో అంగలార్చు, కన్నీరు కార్చు, గుండెలు బాదుకో అని చెప్తే, ఆ తల్లికి ఆ హృదయం బద్దలయ్యి గుండెలు బాదుకొని తప్పు చేశానయ్యా, చాలా మంది చెప్పారు, వాడు అంతు తేల్చాను, ఎస్సీ గారితో కొట్టించాను, డిఎస్పీలు కూడా నా ఎదురుగా నిలబడడానికి అర్హత లేని దానిగా పెద్ద గర్వంగా నేను ప్రవర్తించాను, ప్రాణాలు పోతున్నా సరే నా జీవితంలో ఇది శాపమని నేను అనుకోలేదయ్యా అని గుడ్డలు బాదుకుందండి. టక్కమనే మనవడు లేచి కూర్చున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రభువులో మనము గమనించవలసింది ఏంటంటే, నీ జీవితంలో నువ్వు తప్పిదాన్ని ఒప్పుకుంటే చాలు, కరుణా సంపన్నుడైన దేవుడు దిగొచ్చి నీ మీద ఉన్న శాపాన్ని ఆయన వేసుకొని నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చి వెళ్తాడు. ఈ రాత్రి నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఒకటే, ఈ 8వ వార్షిక సభకి వచ్చిన నీతో మాట్లాడుతున్న మాట, మునుపు నీ జీవితం శాపంగా ఉందేమో, మునుపు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని కోల్పోయేవేమో, మునుపు చాలా సంవత్సరాలు ప్రార్థన చేసావు, ఇంకా అవ్వదులేండి, నా భర్త మారడేలేండి, నా బిడ్డ మారడేలేండి అనే మాటలు నీ నోట వచ్చినాయేమో, ఈ రాత్రి వాటిలన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతాడు ప్రభు. నీవు ఆశించిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికమైన మేలుతో నిన్ను తృప్తిపరుస్తాడు. కట్టు కథ కాదు, కల్పన కథ కాదు. నువ్వు నమ్మగలిగితే, నీకు ఆ శక్తి ఉండగలిగితే, చూసి వెళ్ళిపోయిన వారి జీవితంలో అద్భుతాలు జరగలేదండి. ప్రభు ఒక్కటే అన్నాడు, విశ్వాసం అనగా నమ్మకం. నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తావు అని చెప్పాడు. అలాగే వారు నమ్మారు, దేవుని మహిమను చూశారు. ఈ రాత్రి మీరు ఏం చూడాలని ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు, కానీ నువ్వు దేవుని మహిమను చూడాలి అని అనుకుంటే నీ హృదయంలో ఒకటి మలవాలి. దాని పేరే విశ్వాసం, దాని పేరే నమ్మకం. నువ్వు ప్రభు నీతో ఉన్నాడని, ప్రభు చెయ్యగలిగిన దేవుడని, ఆయన మందిరములో ఆయన ఉన్నాడని, ఆయన వెతుకు వారికి ఫలము దయచేయబడని నువ్వు ఎరిగి వచ్చి ఉంటే మట్టికి అద్భుతం జరిగిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరుడా, జీవితంలో దేవుడు ఎన్నెన్నో మేలు చెయ్యాలని ఆశపడతాడండి. మన విశ్వాస పరిమాణాన్ని బట్టి మనం పోగొట్టుకుంటాం, మన జీవితాలు దానిని పొందుకోలేకపోతాం. మాకు పుష్కరాలు జరుగుతాయి, 12 సంవత్సరాలకు ఒకసారి గోదావరి పుష్కరాలు జరుగుతాయి. ఒకసారి మా యొక్క ప్రాంతంలో పుష్కరాలకి ఒక 30 మంది తొక్కులాట్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారే చనిపోయారు. చనిపోయినప్పుడు నేను అన్యుని కనుక, విగ్రహారాధన నుండి మేము మారాం కనుక, అయ్యో వాళ్ళు బతుకుంటే ఏదో ఒక సేవకుడు, మీలాంటి సేవకులు ఏదో స్వార్థ చెప్తే మారి పరలోకానికి వెళ్ళుదురు కదా అని ప్రాణం కలిగి కన్నీరు కార్చి
ప్రతి సంవత్సరం కూడా 12 రోజులు ఉపవాసం ఉండడం ప్రారంభించాం. అది ఆగస్టు నెల 8 నుండి 19 వరకు. అలాగా ఒక్కొక్క సంవత్సరం ప్రార్థన చేస్తే ఒక 3 అంశాలు ప్రభు ఇస్తే ఆ అంశాలు బట్టి సేవకులు ఉన్నారు, సేవకులతో కలిసి అవి జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరము అంటే అలాగా ఒక సంవత్సరంలో గర్భఫలం కొరకును, అలాగే వారి జీవితం ఆర్థిక సమస్యలు, అప్పులు ఎక్కువైపోయి వడ్డీలు కట్టుకోలేక వలస వెళ్ళిపోతున్నారు. ఊరు అర్ధరాత్రి ఇల్లు మారిపోతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది, శాపం ఎందుకు వచ్చింది అని ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఇది కొట్టివేయబడుతుంది నువ్వు నమ్మితే. గర్భఫలం లేని బిడ్డలకు మీకు ఒక శుభవార్త అని చెప్పి మీరు కడుపు కట్టుకుని ప్రభు పాదాల దగ్గర మీ పితరుల శాపాన్ని ఒప్పుకోండి. ఎవరెవరు మీ పితరులో విగ్రహారాధకులు ఉన్నారో, ఎవరెవరు ఎవరినెక్కడ ఒకవేళ ఏదైనా పాపం చేసేదేమో, వారు చేసి చచ్చిపోయి ఉంటారు, అది నీ మీద ఏలుబడి చేస్తుందేమో ఒప్పుకోనండి. విడిచిపెట్టడానికి ఇష్టపడిన అయ్యా వారు చేసి చచ్చిపోయారయ్యా, నీ పాదాలు బట్టి అడుగుతున్నాను, దాన్ని నేను ఒప్పుకుంటున్నాను, క్షమించు ప్రభువా అని అంటే ఎజ్రా, నెహెమ్యా, దానియేలు అలాగే చేసే వాక్యానుసారంగా ఆ పాపాలను ప్రభు క్షమించాడు, ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు అని చెప్పానండి. ఒక చెల్లి వచ్చి అన్న నాకు 12 సంవత్సరాలు అయింది పెళ్ళి, దాని పిల్లలు లేరు, కనుక నువ్వు చెప్తుంటే నాకు ఆశ కలుగుతుంది, నేను కూడా నాకు పిల్లలు ఇస్తారని. కానీ డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే నీకు థైరాయిడ్ చాలా ఎక్కువగా ఉంది, థైరాయిడ్ ఉంది కనుక పిల్లలు పుట్టరమ్మా, నువ్వేమో ప్రయత్నించుకో, క్యాన్సర్ వచ్చేది, ఆ మందులు ఈ మందులు వేస్తే అని చెప్పారన్నా కదా. డాక్టర్ ఇలా చెప్పాడు, నిజమే, నీకున్న థైరాయిడ్ని బట్టి ఇలా చెప్పాడు. నేను కాదు, నా ప్రభు పేరుతో నీకు చెప్తున్నాను, ఈ 12 రోజుల ఉపవాస కుడికలో ప్రభు నిన్ను తాగుతాడు, ప్రభు నిన్ను దర్శిస్తాడు. ఆ థైరాయిడ్ సంగతి పక్కన పెట్టు, దేవుడు అన్నాను దర్శించినట్టుగా నీకు దర్శిస్తాడక, అద్భుతం చేస్తాడు. నమ్ముతావా అంటే నమ్ముతానా, ఏం చేయమంటావా అని అడిగింది. అని 12 రోజులు నా ఎదురు కూర్చుండేది. నాకు చాలా ఆశ కలిగిందండి. ఏ విధమ చేతనైనా ఈ బిడ్డ కొరకు కన్నీరు కార్చారు, తెల్లవారుజామున కూడా ఏడ్చారు. ప్రభా ఒక్కసారి ప్రభా, అందరూ వచ్చారు. దగ్గర మా యొక్క సహవాసంలో 24 మందికి పిల్లలు లేరు. వీరు అందరి కొరకు మామూలుగా చేసి ఈ బిడ్డ కొరకు ఒక రోషం ఇచ్చింది నాకు. ప్రార్థన చేశాను, ప్రార్థన చేసి 12 రోజులు అయిపోయినాయి, విందు అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఈ బిడ్డ తర్వాత వారం వచ్చింది, ఏదైనా కబురు చెప్తుందేమో, ఏదైనా విషయం మంచి విషయం చెప్తుందేమో, దేవుని స్తుతిద్దామని అనుకుంటున్నాను, ఏమీ చెప్పడం లేదు. ఆశ కదండి, సేవకుని కదా, ఇంతగా కన్నీరు కార్చాను కదా. వారి యొక్క మామని అడిగాను, అమ్మా మీ మనవరానికి ఏదైనా విశేషం వచ్చిందా అని అడిగితే, వచ్చింది మీకు చెప్పలేదమ్మా. ఎక్కడ చెప్పిందమ్మా, చెప్పలేదు అని అంటే, అప్పుడు మరుసటి ఆదివారం వచ్చినట్టు ఆ బిడ్డను అడిగాను, అమ్మా చెల్లి నీకు దేవుడు కనికరించాడని జ్ఞాపకం చేసుకున్నాడంటే ఎందుకు చెప్పలేదు తల్లి అని అడిగితే, నేను మా అమ్మకు చెప్పాను, అన్న ముందు దేవుడి సన్నిధిలో అన్న ఇలా చెప్పారు, దేవుడు దర్శిస్తాడు నిన్ను, తప్పిదాలు ఒప్పుకో, పొరపాట్లు ఒప్పుకో, దేవుడు కనికరిస్తాడు అని చెప్పాడు. అలాగే ప్రార్థించాను, దేవుడు అద్భుతం చేశాడు. వెంటనే మా అమ్మకు చెప్తే, మా అమ్మ అన్న నీకు థైరాయిడ్ ఉందే, అది నిలబడదు, అవర్షణ అయిపోతుంది, దేవుడు దానికి ఏం చెప్పుకో, మరి సంఘంలో చెప్తాడు, తర్వాత అందరు నిన్ను అడుగుతారు, అడిగితే అభాషణ అయిపోయిందని నవ్వుల పళ్ళు అయిపోతావు, పేటలో నువ్వు బతకలేవు అని మా అమ్మ చెప్పింది. అంటే మీ అమ్మ మాట విన్నావు కానీ దేవుని మాట వినలేదు కదా తల్లి. మీ అమ్మ ఏ తల్లి అయినా దేవుడు అద్భుతం చేసాడు, అది నిలబడుతుందని చెప్పాలి, కానీ అభాషణ అయిపోద్దని అలా చెప్పింది ఏంటమ్మా, తప్పు కదా అని అంటే ఏమని అన్నాను. అలాగా వాళ్ళ అమ్మగారు అన్నట్టుగా, వాళ్ళ అమ్మగారు ఏదైతే అన్నారో దగ్గర 3 వారాలు 4 వారాలు అయినప్పటికీ ఆమెకు అబార్షన్ అయిపోయింది. అబార్షన్ అయిపోయాక వచ్చి ఏడుస్తుంది, అబార్షన్ అయిపోయిందన్న, గర్భసంచి క్లీన్ చేశారు డాక్టర్, ఏం చేయాలో అర్థమవుతలేదు, ఇంకా నాకు పిల్లలు పుట్టరంటామన్నా అంటే, నేను ముందుగానే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను, నా ప్రభుకి అసాధ్యమైనది లేదు, దేవుడు అద్భుతం చేస్తాడు, నువ్వు ఇప్పటికైనా నమ్మగలిగితే. మీ అమ్మ నమ్ముతావా నన్ను నమ్ముతావా అని డైరెక్ట్ అయిపోయాను. అని అంటేనే మా అమ్మని నమ్మనా, నిన్నే నమ్ముతాను సేవకుడు కనుక నీ మాటను నమ్ముతానంటే, దేవుడు నీకు ఇస్తాడు. థైరాయిడ్ గురించి టాబ్లెట్లు వేసుకో వద్దన్నా, టాబ్లెట్లు వేసుకో, దేవుడు అద్భుతం చేస్తాడు అని చెప్తే అలాగే విందండి. అలాగే తన కంటిన్యూ అయిపోయింది. సన్నిధిలో అలా వాక్యాన్ని వినడం, వాక్యానుసారంగా బ్రతకడం జరిగింది. జరిగాక దేవుడు ఆ బిడ్డను దర్శించాడు, ఒక మగబిడ్డను ఇచ్చాడండి. తర్వాత మరొక మగబిడ్డ, 2 మగబిడ్డలను వేసుకుని వస్తుంది. ఇప్పుడు
కనుక దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు నమ్మాలి, నేను నమ్మాలండి. నేను నమ్మగలిగితే, నువ్వు వింటున్న నీవు నమ్మగలిగితే, ఈ వాక్యములో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా పేపర్లో ఉండకూడదండి. నా ఆశ ఏంటంటే అబ్రహాంకి ఇలా చేశాడు, ఇస్సాక్కి ఇలా చేశాడు, హన్నాని ఎలా దర్శించాడు, లేకపోతే ఇదిగో ప్రవక్తలు జీవితాలలో అద్భుతాలు చేశారు, అవి చదువుకొని మురిసిపోయి మా దేవుడు గొప్పడు అనుకోవడం కాదు. అప్పుడు జరుగుతాయి, ఇప్పుడు జరుగుతాయి. నువ్వు నమ్మగలిగితే ఈ 8వ సంవత్సరంలో ప్రభు సన్నిధిలో ఎంతటి భక్తి చేస్తున్న నీ జీవితంలో ఎందుకు జరగవు? నీ ముందు నడిచేది మీ యొక్క అత్తయ్య మామయ్య లేకపోతే ఈ లోక సంబంధమైన నాయకులు కాదు. భూమి ఆకాశము సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మీ ముందు నడుస్తున్నాడు. మీకు ఏ ఏ ఆటంకాలు ఉన్నాయో, ఏ అపచయాలు ఉన్నాయో, ఏది మీ జీవితంలో ఏలుబడి చేస్తుందో, చదువుతున్న బిడ్డలు అయితేనండి, ఒక బిడ్డ ఉన్నాడు మా దగ్గర చదువుతున్న బిడ్డలు, మా ఏరియాలో అన్న ఏరియాకి వెళ్ళాలంటే అలాగే స్లమ్ ఏరియా, వారికి అందరూ డ్రైవర్లే. కొద్దిగా ఎందుకు వచ్చాడంటే ట్రైనర్ కింద పెట్టించుకుంటారు, డబ్బులు అయ్యి ఎక్కువ వస్తాయి కదా, చదవనివ్వరు. నా ఆశ ఏంటంటే ఆ ప్రాంతానికి నేను మాది వ్యాపారం అన్ని వదులుకొని ఆ ప్రాంతానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నా ఆశ ఏంటంటే ఇక్కడ ఉన్న వారు మంచి మంచి డాక్టర్లు అవ్వాలి, డిఎస్పీలు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి అని ఆశ. నా కొడుకు గురించి కూతురు గురించి ఎప్పుడు ప్రార్థన చేయలేదు, ఆ సంఘ బిడ్డల గురించి అలా ప్రార్థన చేశాను. వీళ్ళు ఎవరో చదవరు, ఒక్కొక్కడున్న 10th వరకు వస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 10th చదివితే వాళ్ళు ఎంబీబీఎస్ చదివించినట్టు అనుకుంటున్నారు. ఇదేంటరా బాబు ఇలా జరుగుతుంది అనుకుని కన్నీరు కచ్చి ప్రార్థన చేశామండి. వాళ్ళమ్మ, అమ్మ మీ అమ్మాయి ఇంటర్మీడియట్ 10th పాస్ అయింది కదా, ఇంటర్మీడియట్లోను దయచేసి డాక్టర్ చదివించమ్మా. ఎవరినన్నా సరే చదవలేదన్నా, బుర్ర సరికి చిన్నదన్నా, మర్చిపోతుందన్నా, వాళ్ళ అమ్మగారు చెప్పేస్తున్నారు తింగరదన్నా. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఇవ్వాలనుకున్న తల్లిని ఏం చేస్తున్నారంటే అబ్బే ఇది చదవలేదన్నా బాబు మర్చిపోతుంది, అయినా బైపీసీ అంటే ఇది పావులకి కప్పలంటే భయం అని అంటుంది వాళ్ళ అమ్మాయి. ఇంకా మనుషులు ఏం కొడుతుందండి? ఆలోచించండి. అంటే దేవుడు ఇవ్వాలనుకున్నా సరే శత్రువైన సాతాను గడికి ఒక కుయుక్తి ఏమిటి అంటే దానిని ఇవ్వకుండా మనలో నుండి తీసి పడేస్తాడు. అలా ఉంటేనంటే చాలా సంవత్సరాలు ప్రార్థన చేశాను. దేవుని యొక్క ఉచితమైన కృప ఏంటంటే కనీసం వాళ్ళు 10th కూడా పాస్ అవ్వలేనోడు, 10th కూడా పాస్ అవ్వలేని చెల్లెళ్ళు ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్నారు, డాక్టర్లు అయ్యారు. ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నారు. రూపాయి కట్టలేదండి వాళ్ళు, రూపాయి కట్టకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ జరగడానికి కృప చూపాడు. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే నేను నమ్ముతాను, సంఘానికి ఇదే చెప్తాను. నీకు అసాధ్యం, నువ్వు చదివించలేవు, నీకు అసాధ్యం, నీకు డబ్బు లేదు. మీ ఆయన గారు తెచ్చింది తాపి మేస్త్రి అంతా కలిసి 1000 రూపాయలు రోజుకి తెస్తాడు, అందులో సగం తాగేస్తాడు, 500 ఇంటికి వస్తుంది. ఈ 500 పిల్లల్ని చదివించాలి. కానీ ప్రభు పాదం దగ్గర తీసుకురా, ప్రభు సన్నిధిలో పెట్టు, అద్భుతాలు నా ప్రభు చేస్తాడు. ఈ జీవితంలో నువ్వు చేయకూడదు. ఆలోచించండి. 5000 అంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే పురుషులు, స్త్రీలు, పిల్లలు ఉంటారు. ఇప్పుడు మన దగ్గర పిల్లలందరూ పైకి లేకపోతే ఎంత పెడతారండి? పురుషులు అంటే ఎంతమంది ఉన్నారు ఆలోచించండి. అక్కడ రాయబడిన మాట 5 రొట్టెలు 2 చేపలు, ఎదురున్న వాళ్ళు 2 తినేస్తారు. కానీ వాళ్ళు తినేగా బైబిల్ చెప్తున్న పాట తృప్తి అని ఉంది బైబిల్లో. తృప్తిగా మనం భోజనం చేయడం అంటే ఎంత తింటామండి? 4 గిన్నెలకు కాదు, 4 క్యారేజీలు లాగేస్తాం. ఎందుకంటే చిన్న పేగి నిండాలి, పెద్ద పేగి నిండాలి. ఇంకా బోరుమని అనే వరకు తినడం దాన్ని తృప్తి అంటారు. తిన్నాక ఏమైనా మళ్ళీ అలాగే వెళ్ళాం అనుకోండి, భోజనం అయిపోయింది అనుకోండి, అలాగెళ్తే ఆడ కిల్లి అంటాడు, ఐస్ క్రీమ్ పెట్టాడు, నీకు తట్టుకోలేనండి, తింటే వాంతి అయిపోద్ది అంటామిట. అలా అన్నం కదా, ఐస్ క్రీమ్ బాబు లైన్లో నించుకుపోతాం, మళ్ళీ ఐస్ క్రీమ్ తినే. ఐస్ క్రీమ్ అలాగే అయ్యాక మళ్ళీ ఏదైనా కొత్త స్వీట్ పెట్టాడు అనుకోండి, ఇదేంటి ఇక్కడ వరకు పీకిల దాకా తిన్నావు కదా, ఇంకా అది ఎక్కడి నుండి వెళ్తాయి అంటే దాని అర్థం ఏంటంటే యేసయ్య పెడితే తృప్తి ఉంటుందండి. కానీ మనుషులు పెడితే మళ్ళీ ఆశే, మళ్ళీ కోరికే, మళ్ళీ దాహమే, మళ్ళీ దప్పనే. కానీ వాక్యం సెలవిస్తున్న మాట, నీ దగ్గర జీతం ఎంత ఉండొచ్చు, నీ దగ్గర ఉన్న ఒకవేళ ఆశీర్వాదం ఇంతే ఉండొచ్చు, నీవు ఈ 8వ నెల, ఈ 8వ సంవత్సరంలో ప్రభు యొక్క వాక్యాన్ని వింటున్నావు కనుక నీలో ఒక నూతనమైన కోరిక రావాలి. నేనెందుకు పాస్ అవ్వను, నేనెందుకు ఈ సంసారాన్ని నడిపించలేను, నేనెందుకు నా భర్తను మార్చుకోలేను, నేనెందుకు నా కుమారుని మార్చలేను అనే యొక్క తపన నీలో ఉండాలి. నేనెందుకు నా ప్రభుని అడిగి గర్భఫల విషయంలో నేను ఒక రోజుకి కొత్తగా 1 గంట, ఒక 10 నిమిషాలు
ప్రభుకి నేను ఎందుకు అప్పగించుకోకూడదు అనే యొక్క తీర్మానం నీలో ఉంటే అద్భుతాలు చేస్తానని నా ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మీ జీవితాలలో వాక్యం సెలవిస్తూ ఆయన మీ ముందుగా నడుస్తాడు. అలాగా సంఘంలో చెప్పాలి, తెల్లవార్లు చెప్పగలను. మా దగ్గర మామూలు కాదండి, వాళ్ళు గంజాయి తాగేవారు, మళ్ళీ తర్వాత డ్రగ్స్, మరి పుల్లు బాటలు, వాటర్ కూడా వేసుకోకుండా ఎంతడు వయసు అంతా కలిసి 15 సంవత్సరాలు. అలాంటి వయసు కలిగిన పిల్లలు ఉన్నారు, యవనస్తులు. వాళ్ళు మామూలు రౌడీసం కాదు, అంత భయంకరమైన బ్యాచ్ నా యొక్క మందిరంలో ఉంది. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పోలీసులు పట్టుకున్నారు, పోలీసులు తీసుకెళ్లిపోయారు, కోర్టుకి అప్పగించారు. అలాంటి వ్యక్తి కూడా మారుతాడు, దేవుడు అని పట్టుకుంటాడు. ఇదే నా ప్రార్థన. ఆడికి మాట్లాడి అయిపోయి ఎరకొడిసారు, ఆయన పొరగిన ఇడిపోయింది, ఈ బతుకుల్లో ఇంక జైల్లో బయటికి రా అనలేదు నేను ఎప్పుడు. మారుతాడన్నాడు దేవుడు, వేలిచ్చారు, బయటకు వచ్చారు. మా యొక్క బిడ్డ శ్యామ్ ఉన్నాడు కదండి, శ్యాము దగ్గర పంపించాం. ఇప్పుడు వాడు సేవకుడిగా మారిపోయాడు. ఒక బ్లేడ్ బ్యాచ్ వ్యక్తి, డ్రగ్స్ తాగేవాడు, గంజాయి తాగేవాడు, ఇప్పుడు దేవుని పాటలు పాడుతున్నాడు, మైక్ చదువుతాడు, ఆర్గన్ కొడతాడు. ఆలోచించండి, మన జీవితాల్లో వాడుకున్న బుద్ధిని బట్టి ఆ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఇంక మాట్లాడి మా ఆయన మాకు సీట్లు ఇస్తారు, ఓనెట్ ప్లేన్ ఉంటుంది, సీట్ ఇచ్చింది అక్క ఇచ్చి మా భర్త కొరకు మీరు కన్నీరు కాల్చేస్తున్నామన్నా, గుండెలు బాధపడుతున్నా, అందరూ అన్నా మీ ఆయన కొరకే దేవుడు ప్రార్థన చేసేస్తున్నాడు, ఇంకా మాట్లాడేది ఏంటంటే మీ ఆయన అక్కడ ట్రైనింగ్ లో పడిపోతున్నాడు అని నన్ను అడుగుతున్నారు. మా ఆయన గురించి ప్రార్థన చేయకన్నా ఆడి బతుకులో మాటలు రాసింది. ఆలోచించండి, భార్య ఏమని రాయాలి? మారుతాడన్నా, నువ్వు చేస్తున్నా, నేను చేస్తున్నాను రాయాలి కదండి. ఆమె ఏం చేసి ఆయన మాట్లాడినా సత్యవర్గని మాట్లాడి అలాగే చెప్తాడు. రోజు డ్రైనేజీలో ఉండి అది తీసుకుని 4 బిందులు వేసుకొని కడుపుని ఇంట్లో వెళ్ళిపోతున్నానండి. నువ్వెందుకన్నా ఏడుపుతావు అంటావు. అంటే నువ్వు దేనికి వచ్చావు మందిరానికి? నువ్వు ఒక్కరిదానివి పరిశుద్ధురాలువా? నువ్వు ఒక్కరిదానివి నువ్వు సూత్రం శుద్ధి అనుకుని పోతావా? మరి నీ పిల్లలు, నీ భర్త, నీ ఇరుగు పొరుగు వారు రక్షణ పొందొద్దా? ఆలోచించండి. మన జీవితంలో ఈ 8వ నెలలో 8వ సంవత్సరంలో నీకు ఒక తీర్మానంకి వచ్చేయాలి. నిశ్చయముగా నీ పక్షమై ఉన్నవాడు నీ ముందు నడుస్తున్నాడు. ఆయన నడిచే విధానం ఏంటంటే, ఏదేది ఆటంకంగా ఉందో, నీ భర్త, నీ బిడ్డ, నీ ఇరుగు పొరుగు వారా, నీ శత్రువా, లేక నీకు ఉన్న ఏ అవసరాలు ఉన్నాయో వాటి అన్నిటిని అణిచేసి ఆయన జయప్రదానం లేకపోతే జెండా ఎగరేసేటట్లుగా నిన్ను మారుస్తాడు. కనుక నీకు ఉండవలసిన లక్షణం ఏమిటి అని అంటే, వాక్యం సెలవిస్తున్నమాట. అది మీకా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం కానీ చదవక. యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును. యాకోబు సంతతిని నేను పోగు చేయుదును. ఇశ్రాయేలులో శేషించిన వారికి తప్పక సమకూర్చుదును. ఒకటి, నేను సమకూరుస్తాను, పోషిస్తాను. చదవక. బహుశా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును, తమ మేత స్థలంలో వారిని పోగు చేతును. ఆమేన్ చెప్దామా? ఆ చదివిన అక్క ఈ మాటలన్నిటిలోనూ ఒక్క మాట మనం తీసుకుంటే, వారిని అని చెప్పి ఎవరు వీరు, ఎవరి ముందు నడుస్తాడు అని అంటే, యాకోబు సంతతి అనండి. యాకోబు సంతతి. ఆయన నీ ముందు నడిస్తే అద్భుతాలండి. తెల్లవాళ్ళు చెప్పుకోవచ్చు నా ప్రభు చేసిన అద్భుతాలు. మా ఇంటి గురించి చెప్పాలంటే, రేపు దేవుని చిత్తమైతే అన్న సమయం ఒకవేళ ఉంటే నా సాక్ష్యం చెప్తాను, దేవుని చిత్తమైతే. కారణం ఏంటంటే, ఆయన కానీ మీ ముందు నడిస్తే ఎన్ని కార్యాలు ప్రభు చేస్తాడు. ఎలాంటి దుర్మార్గునైనా ఎలా మారుస్తాడు. మీ ముందు మోకరించిన వాడిని నేను పెద్ద మంచోని, మీ పాస్టర్లు అంటున్నవాడిని కాదు. నేను భయంకరమైన రౌడీని, నేను భయంకరమైన కరాటే మాస్టర్. నా దగ్గర 200 రౌడీలు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. అలాంటి వ్యక్తిని ప్రభు మార్చాడు నాకు. కనుక నిశ్చయముగా వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఎవరు ముందు నడుస్తాడు అంటే ఎవరు పడితే వాళ్ళ ముందు నడవు. ఎవరి ముందు నడుస్తావయ్యా, ఎవరు సమకూరుస్తావయ్యా, ఎవరు పోగు చేస్తావయ్యా, ఎవరిని ఆశీర్దిస్తావయ్యా, ఎవరికి మేతెడతావయ్యా అని అంటే, యాకోబు సంతతి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెయ్యి చెప్పక. రాజకీయ నాయకులు ఎంకలు ఎన్ని వాళ్ళు మంచి ప్యాకెట్, బిర్యానీ ప్యాకెట్, మంచినీళ్ళ ప్యాకెట్ ఇచ్చిన వాళ్ళు మీరు అలాగా వెళ్ళిపోతే ఊరుకుంటాడా? పగలకుంటారు.
నేను ఇంతగా డబ్బు ఖర్చు పెట్టి ఇన్ని ప్యాకెట్లు ఎత్తి కనీసం ఓన్లీ మనోడు కాకుండా ఎదుటివాడికైనా చెయ్యి కొట్టేవాళ్ళు అని అడుగుతాడా లేదా? ఫోటో తీసుకుంటాడా లేదా? మీరు ఏసయ్యకి కదా, నాకేం అక్కర్లేదు కనుక మీరు ఏసయ్యకి దేవుని వాక్యానికి మీరు కనపరచాలి. అందుకనే మనకి వాక్యం సెలవిస్తున్న మాట, నన్ను కనపరచు వాడిని నేను. మీకు వాక్యం తెలుసు కానీ చెయ్యలేగడం లేదు. అర్థం ఏంటంటే నన్ను తునీకరించిన వాడిని నేను తునీకరిస్తాను అని ఉంది బైబిల్లో. అందుకని దయచేసి మీరు హల్లెలూయా స్తోత్రము ఆమేన్ ఈ అన్నారంటే ఆకాశమందున్న దేవుడు దూతలతో చెప్తాడు, నా బిడ్డలు చూసావా, ఇగో 8వ సంవత్సరంలో ఎలా కూడుకొని నన్ను కనపరుస్తున్నారు అంటారు. నువ్వు అలాగ చూస్తూ అంటే మా ఊరు భాష చెప్తున్నాను మా ఊరు భాష, మాది కర్రల వ్యాపారం. ఇక ఇలాంటి బాక్స్ కానీ సోఫాలు కానీ మంచాలు కానీ నాకు ఈ కంపెనీ ఉంది, పనివారు ఉన్నారు, దెమ్మలు కొంటారు, టేక్ దెమ్మలాగా ఉందనుకుని 8 సంవత్సరాలు పురిగెట్టే తల ఉండిపోతుంది. దాని మిశ్రంలోకి వస్తే ఒక మంచం తయారవుతుంది. నువ్వు దిమ్మ చెక్కలకు అలా చూస్తున్నావు అనుకో, 8 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా ఉపయోగం లేదు. టైల్స్ సరిగిపోతాయి కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఫ్యాన్ కూడా దండగా. అందుకని నువ్వు కొద్దిగా జీవంతో ఉన్నా కనుక, నువ్వు కోమ దశలో లేవు కనుక, కోమలో ఉన్నవాడు పొంగరాలు ఉంటాయి చూసుకుంటాడక చూసుకోలేడు. బ్రాస్లెట్ కూడా ఉంటుంది అది చూసుకోలేడు. ఎందుకంటే ఇంటి బ్రాస్లెట్ అయ్యిందంటే కోమంలో ఒక ఉంటే ఉంచుతామన్నా, వెళ్ళిపోయినప్పుడు ఎలాగ తీసేస్తాం కదా అంటున్నాడు. అందుకని మనము దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఎప్పుడు చలిస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అది అప్పుడు ప్రభు ఆనందిస్తాడండి. దేవుని సన్నిధిలో ఎప్పుడు చేతులు ఎత్తి నువ్వు స్తుతిస్తూ ఉన్నప్పుడు, పాడుతున్నప్పుడు చక్కగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పాట పాడినప్పుడు ఎవరు మౌనంగా లేదు. చక్కగా అందరూ కళ్ళు మూసుకొని ఆ తబలాకి ఆర్గానికి ప్యాన్కి అనుగుణంగా చప్పట్లు కొట్టుకుంటూ దేవుని స్తుతిస్తున్నారు. పరలోకంలో నేనే ఎక్కడో పొరుగురు అని నాకెంత ఆనందంగా ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడికి ఎంత ఆనందం ఉంటుంది. వాక్యమైన దేవుడి నీతో మాట్లాడుతుంటే మాకేం జరుగుతుంది అయ్యా, అలా జరుగుతుంది నేను ఒప్పుకున్నాయినా అన్నట్టు ఉన్నాను. గర్భఫలం నువ్వు ఇచ్చినా సరే తీసుకున్నాయ్యా, భవిష్యత్తు గర్భాన్ని అంటే ఆయన చేయగలదు. పరిశుద్ధాత్మ దేవునికి ఒక వ్యక్తి కావాలంటే, ఒక వ్యక్తి ఉంటేనే శక్తి ఏమిటో చూపెడతాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆత్మదేవుడికి సంచరిస్తున్నాడు. ఎవరి మనస్సు తెరుస్తారో వారిలోనికి వెళ్తాడు. మూసి పెట్టుకో, తలుపు మూసారనుకోండి, బయట వాళ్ళు లోపల వస్తారక రారు. ఆలోచించండి. అలాగే మన జీవితంలో దేవునికి ద్వారం తెరవాలి. ఎప్పుడైతే వాక్యానికి నువ్వు ద్వారం తెరుస్తావో మంచి నేలన పడిన విత్తనంగా మారిపోతాయి. 100 ఫలం నీలో నుండి బయటకు వస్తుంది. దేవుని స్తోత్రం చెప్తామా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎవరు ముందు ప్రభు నడుస్తాడు అని అంటే యాకోబు అనండి. యాకోబు రాయబడిన లేఖనాలలో యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. యాకోబు జీవితాన్ని 2-3 మాటలు మీ ముందు ఉంచుతాను. అందరి ముందు ప్రభు నడడు. ఎవరు పడితే సంతనం ఉన్నవాడు లేకపోతే లోక సంబంధంగా ఉన్నాడు. ఇప్పుడు ఇదే సమయంలో ఫస్ట్ అవుతుంది సినిమాలో ఉన్నవాడితో నన్ను అడ్డాయన. ఎవరు ముందు నడుస్తాడు అంటే, నువ్వు సన్నిధికి వచ్చావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, దేవుని వాక్యాన్ని నువ్వు అవలంబించుకొని నువ్వు జీవనం చేసుకొని దాని ప్రకారంగా జీవించడానికి ఇష్టపడితే నీ ముందు సర్వశక్తి కలిగిన దేవుడు నడుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు విరోధి అన్నవాడు ఎవడు ఉండడండి. నీకు అపజయం అన్నది ఏది ఉండదు. నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా జయమే. ఏది చేసినా సరే నీ జీవితంలో అద్భుతాలు జరిగిపోతాయి. దయచేసి ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీ ముందు నడవాలని కోరుకోవాలి. అలా కోరుకున్న వారు ఎవరు అని అంటే యాకోబు. దేవుడు యాకోబుతో నడుస్తాను అంటున్నాడు. యాకోబుని సమకూరుస్తాను. దూరస్తులని లేకపోతే పక్కన వారిని ఒకవేళ అసమాధానముతో ఉంటే నేను సమాధానం ఇచ్చి సమకూరుస్తాను. వారికి మేతను అప్పగిస్తాను. అది ఆత్మ సంబంధమైన వాక్యం అనే మేత. గొర్రెలు బలిసినట్టుగా మారుస్తాను అని చెప్తున్నాడు. ఈ రోజున నీవు పాత జీవితం, పాత బ్రతుకు, పాత భక్తి అది నూతన పరచబడాలి. మునుపున్నట్టుగా ఉండడానికి ఇష్టపడకండి. ఈ యొక్క 2026లో యేసయ్య నీ ముందు నడిచేవాడిగా మీరు కళ్ళారా చూడాలి. దేవునికి స్తోత్రం. కథలు కాదు, అది నీ జీవితంలో ఒక అనుభవంగా మారిపోవాలి.
అలా మారాలి అంటే రాయబడిన మాట యాకోబు జీవితాన్ని మనం చూద్దాం. యాకోబు జీవితం చూడాలి అంటే ఒకసారి మీరు ఆదికాండం 35వ అధ్యాయానికి 6వ వచనంలోనికి రండి. 35:6 వచనం. యాకోబును అతనితోనున్న జనులందరూ కానాన్లో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరుల ఎదురు నుండి మారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన అక్క చదివిన దాంట్లో ఒక్క మాట మీ ముందు ఉంచుతున్నాను. యాకోబు అన్న ఒక వ్యక్తి సహోదరుడి దగ్గర నుండి పారిపోతున్నప్పుడు అని ఉంది బైబిల్లో. ఏముంది? పారిపోతున్నప్పుడు. ఈ రాత్రి ఏ విషయము మిమ్మల్ని పరిగెత్తిస్తుందో, ఏ విషయము మిమ్మల్ని కంగారెత్తిస్తుందో, ఏ విషయము ఒక ఆందోళన, భయము నీ జీవితంలో, యాకోబుని అడిగితే మైకిచ్చి యాకోబు ఎందుకయ్యా పరిగెడుతున్నావు? ఇంటిలో దగ్గర 1000 మంది పనులు ఉన్నారు నీకు. మీ నాన్నగారే రాజులు దండం పెట్టారయ్యా, ఎంతటి ఆస్తిపరుడు మీరు. ఇలాంటి వారు ఎందుకయ్యా పరిగెడుతున్నావు అంటే అతను అంటాడు, ప్రాణభయం అండి. మా అన్న నన్ను చంపేస్తాడు. ఆస్తి కాదు, ఆశీర్వాదము దొంగిలించాను, దాన్ని బట్టి మా అన్న నన్ను చంపేస్తాడు. కత్తి నూరి పరిగెడుతున్నాడు, అందుకనని నేను ప్రాణ భయంతో పరిగెడుతున్నాను అని చెప్తున్నాడు. ఈ రాత్రి అక్కడ నీవు పెట్టుకో. దేని కొరకు పరిగెడుతున్నావు? నీ కుటుంబమా, నీ భర్త, నీ బిడ్డల? ఒక్కొక్క కొడుకున్నాడంటే ఒక్కొక్క తల్లి చెప్తున్న మాట, మా కూతురు కొరకు ప్రార్థన చేయమని చెప్పింది. నేను రాజమండ్రిలో ముస్లిం ఏరియాలో మాది వర్క్షాప్ ఉంది. ఆ ముస్లిం కుర్రోడికి అంటే ఆ వానర కొడుకుకి పచ్చకావులు వచ్చిన వెంటనే మన అడిగే, అయ్యా ఒక్కసారి మీ దేవునికి ప్రార్థన చేయండి అంటే ఈ తెలుగులో చెప్తుంటే అతగాడికి అర్థం అవడం లేదు. ఇతగాడికి ఎలా కాదని దినకర్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసిన వెంటనే ఇతను ముస్లిం అంటే కొద్ది హిందీలో మీరు కొద్ది ప్రార్థన చేయండి అని చెప్తే వాళ్ళకి హిందీలో ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే హాస్పిటల్కి వెళ్ళి చిన్న ప్రార్థన చేయండి మా అబ్బాయికి అని చెప్పాడు. హాస్పిటల్కి అబ్బాయి హాస్పిటల్ అని అందులో పెట్టారు. కళ్ళన్నీ పచ్చగైపోయినాయి, పచ్చకాములు ఎక్కువైపోయినాయి. డాక్టర్ చచ్చిపోతాడు, ఇది బతకడం అని చెప్పారు. చెప్పిన వెంటనే ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి, ప్రభా ఒక్కసారి వీళ్ళు నిన్ను ఎరగని ప్రజలయ్యా, దయచేసి బిడ్డలు కొద్దిగా దయచేసి జ్ఞాపకం చేసుకో, దైవిక స్వస్థత ఇవ్వండి, మీరు పొందిన దెబ్బలతో స్వస్థత కలుగుని కాగానే ప్రకటన చేసి, అందులో నా స్టూడెంట్ ఉన్నాడు, నా కరెక్ట్ స్టూడెంట్ ఉన్నాడు, అతడు నర్స్ మాట, మెన్స్ నర్స్ మాట. ఆ నర్సు ఏం చేసిందంట, గురుగారు ఎలాగొచ్చారంటే, లేదా బిడ్డ మన వాంట కొడుకు రాగా కొద్దిగా ప్రార్థన చేసి వచ్చేస్తానంటే నాకు ఒక డ్రెస్ ఇచ్చారు. లోనికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. నేను కిందకు వచ్చేటప్పటికి మా సంఘ బిడ్డ వచ్చింది. వచ్చిన వెంటనే ఏమని వచ్చేవంటే, ఇదిగో అమ్మాయి రక్తంలోనే ఒక స్టెచ్చిన మీద ఉంటే, అమ్మాయి మా సంఘంలోనే అందగత్తే, అంతగా బాగా చదువుకుంటుంది. ఆ బిడ్డ రక్తంతో ఉంది, బుర్రంతా రక్తంతో ఉంది, చేతులు రక్తంతో ఉన్నాయి, అన్ని రక్తాలతో ఉన్నాయి. అయ్యో ఏంటి ఏమైంది బిడ్డకంటే, 3 అంతస్తులు మేడ మీద దూకిసింది అన్న, ఎవరినో ప్రేమించింది, ఆడు మాట్లాడుతూ చెప్ప మీద కొట్టాడంట, కోపం దూకిసింది, బుర్ర ఇడిపోయింది. ఇలాగా ఇడిపోతే ఆ తల్లి అంటుంది, బతికేటట్టు ప్రార్థన చేయండి అని చెప్తుంది. ఏ తల్లి ఇది చావాలని ప్రార్థన చేయాలి అంటే ఎంత తీసుకుపోయి ఉంటుంది బిడ్డ కొరకు. ఇంక ఇది బతకడం ఇష్టం లేదు, ఇంకా దీనివల్ల నాకు మనశ్శాంతి లేదు, పోలీసులు కేసులు 1 రోజు 2 రోజులు కాదు, ప్రతిరోజు ఇలాగే జరుగుతుందన్న, ఇది బతకూడదు అంటుంది. సేవకులు మనకు చేద్దామంటే ఆ బిడ్డను అట్టుకొని ఏడ్చి నా కళ్ళంట నీళ్ళు ఆ బిడ్డ కట్లో పడ్డాయి. అప్పుడు కళ్ళు తెరిచింది. కద్దెత్తి ఏం అక్కర్లేదు, దేవుడు అద్భుతం చేత బుద్ధిగా ఉండి చెల్లి అలా పనికి మళ్ళీ పనులు చేయకొని గట్టిగా దెబ్బలాడి ఇంకా లోనకి తీసుకెళ్ళిపోయాడు. దేవుడి కృప వల్ల బతికింది. ఇప్పుడు మందిరంలో ఉంది, పెళ్లి చేసుకుంది, బిడ్డలకు అందే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, తల్లిళ్ళు చాలా మంది పిల్లలు వారే శత్రువులుగా మారిపోతున్నారు. కుమార్తె శత్రువుగా మారిపోతుంది, కొడుకు శత్రువుగా మారిపోతున్నారు. అలాంటి పరిస్థితిలో తల్లిలు హృదయం పరిగెడుతుంది. ఈ బిడ్డని ఏదైనా ఒక బిడ్డ అయితే బలిపీఠంగా నేను మోకరించి శనివారం ఉపవాసం ఉంటాను. అది వర్క్షాప్, ఈ పక్కన వర్క్షాప్ చర్చిలో, కేఆర్ దేవుడి గారి చర్చిలో వర్క్షాప్ అయితే నేను మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను. ఇక్కడ ఆ చర్చిలో ఉన్న అన్నం వండే ఒక తల్లి ఉంది, అందరికీ భోజనం వండుతుంది. ఆ తల్లి ఉంది, మనవరాలు ఉంది.
ఆ కూతురు వచ్చిందన్నమాట. కూతురు వచ్చింది ఈ భోజనం మీద పట్టుకెళ్ళడానికి డబ్బుల కొరకు వచ్చింది. వీళ్ళిద్దరూ మాట్లాడతారు, గట్టిగా మాట్లాడుకుంటున్నారు. నేనేమో మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాను. చేసుకుంటే ఈ పెద్ద ఆమె కూతురు అంటుంది, అది మారదే, దానిని అనవసరంగా పెంచుతున్నాం అని ఇంత ఎలకల మంది ఇచ్చిందండి. ఎలకల మందు అన్నంలో పెట్టి చంపేంత. అంటే ఆ మనవాళ్ళ మీద ఆ తల్లికి ఎంతగా నలిగిపోయి ఉంటే ఆ మాట అంటారండి. అంటే అనేక కుటుంబాలు ఇలా ఉన్నాయి. అనేక కుటుంబాలు కూతురు భయంకరమైన, ఆమె చదివేది 5వ తరగతి. 5వ తరగతి చదివిన అమ్మాయికి 5గురు బాయ్ ఫ్రెండ్ ఉన్నారు. ఇక ఉంచాలనుకుంటుందా తల్లి, చంపేయాలనుకుంటుందా? ఆలోచించండి. అంటే ఈ రోజున ఒక తల్లి మనశ్శాంతిగా ఉందని నేను చెప్పలేను. కూతురు కొరక, కొడుకు కొరక పరిగెడుతుంది తన మనసు. నా ప్రభు అంటాడు, అలా పరిగెడుతున్న యాకోబుకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడైతే పరిగెడుతున్నాడో, ఎక్కడైతే ప్రాణభయంతో ఉన్నాడో, ఎక్కడైతే నేను చచ్చిపోతాననుకుని వెంకతో భీతితో ఉన్నాడో, వాక్యం సెలవిస్తున్న మాట ఇంటికి వెళ్ళాక మాటలు చదువుకోండి, ఉందా లేదా. ఆదికాండం 28లో రాయబడిన మాట ఏంటంటే, ఆ రాత్రి అరణ్యం. ఈ యాత్రలో వెళ్తున్న యాకోబు జీవితంలో ప్రాణభయముతోనూ తన యొక్క మేళానికి ఇంకా వెళ్ళిపోతున్నాడు మావి దగ్గరికి. చీకటి పడిపోయింది, అది అరణ్యమైంది. అరణ్యములో విష సర్పాలు ఉంటాయి, మృగాలు ఉంటాయి, సింహాలు ఉంటాయి. ప్రాణభయంతో ఉన్నప్పుడు రాతిని తీసుకుని ఒక రాయిని తలగాడుగా చేసుకుని నిద్రిస్తూ ఉన్నాడు. ఆకాశం తెరవబడింది, నిచ్చెన వేయబడింది. సింహాసనాసీనుడైన దేవుడు ప్రత్యక్షమయ్యాడు, వరాలు ఇస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి నీ దేవుని బిడ్డ, ఎక్కడ నీ జీవితంలో భయంకరమైన పరిస్థితులు కొనసాగుతున్నాయో అక్కడే నా దేవుడు ప్రత్యక్షం అవుతాడు. నీ జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీ జీవితంలో శాపం నీ జీవితంలో ఊహించకూడదు. బిడ్డలు బయటికి వెళ్ళారనుకోండి, మీరు నేర్చుకోవాల్సింది 2 పాఠాలు. ఒకటి, బయటికి ప్రయాణానికి వెళ్ళారనుకో, ఎవరో పేపర్లో, ఎవరో పక్కింటోళ్ళు, ఎవరో ఎదురింటోళ్ళు, ఇందాక బండి మీద వెళ్ళినోడు యాక్సిడెంట్ అయిందంటే బొర్రెడి మీద నా కొడుకై ఉంటాడా అని అనకూడదు. నాకు నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు నా బిడ్డకి కాపాడతాడు, అదే ఉండాలి నీకు. కానీ నీవు ఎప్పుడు కీడును తలంచకూడదు. అది సాతానుగాడి కుట్ర. ఆత్మదేవుడు ఏ వ్యక్తికి అయితే ఉండడో ఆ వ్యక్తి బయటికి వెళ్ళిన భర్త మీద కీడే ఉంటుంది, బయటికి వెళ్ళిన కూతురి మీద కీడే ఉంటుంది, బయటికి వెళ్ళిన కొడుకు మీద కూడా కీడే తలస్తారు. అలా కీడుని జీవితంలో పదే వస్తుంది అని అనుకుంటే అది దురాత్మ అని గమనించాలి. వాక్యము సెలవిస్తున్న మాట, ఈ వ్యక్తికి ఎప్పుడైతే ఆ యొక్క చీకటిలో భయంకరమైన మరణపు ఛాయిలో ఉన్నప్పుడు ఆకాశం తెరవబడి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. లూజు అనే ప్రాంతాన్ని ఇప్పుడు అంటాడు, ఇది బేతేలు, దేవుడు నివసించు స్థలం. అంటే దాని అర్థం ఏంటంటే, ఏ వ్యక్తికి అయితే ప్రాణభయంతో పరిగెడుతున్నామో తెలియదు, అప్పుల భారంతో పరిగెడుతున్నామో తెలియదు, లేక నిందలు అవమానాల చేత నీ జీవితం కొనసాగుతూ పరిగెడుతున్నావో అన్నాలని నాకు తెలియదు కనుక, ఇలాంటి సమయమున నా దేవుడు అక్కడే ప్రత్యక్షమవుతాడు. అక్కడ నువ్వు వెతకగలిగితే, అక్కడ ప్రభుని చూడగలిగితే, అక్కడ ప్రభుని నీ జీవితంలో మనసులో కోరుకోగలిగితే నా దేవుడు అక్కడే ప్రత్యక్షమవుతాడు. అలాగ అవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. కారణం ఏమిటి అని అంటే, అక్కడ రాయబడిన మాట అక్కడే, దాని పేరు బేతేలు అనండి. బేతేలు అనగా దేవుని మందిరం. నీ జీవితంలో ఏ విషయాలు నిన్ను కలవరపరుస్తున్నాయో, దేవుడు నీ పక్షమే ముందుగా వచ్చి ఆటంకాలన్నీ అణిచివేయాలి అని ఆశపడితే, నీవు ఒక యాకోబు వలె, అనగా నీ జీవితంలో నీవు ఎక్కడెక్కడ అయితే కలవరాలు, భయము, ఆందోళన సంభవాలు జరిగినాయో అక్కడే దేవుని యొక్క స్మరణ చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి, మందిరానికి రావాలి. అలా రాగలిగితేనండి దేవుడు అద్భుతం చేస్తాడు. ఒక చిన్నది మీకు తెలియపరుస్తాను. మీ జీవితంలో నాకు ఏమీ లేదండి, నాకు అన్ని ఎక్కువైపోయినాయి, నేను మామూలుగా వచ్చానండి ఈవేళ అంతే తప్ప అవసరాలు ఏమీ లేవన్న వరకు వద్దిది. నాకు అవసరాలు చాలా ఉన్నాయండి, చీట్ రాస్తే ఒక 200 పేజీ పుస్తకం అవుతుంది అన్న వాళ్ళకి మీరు ఇది చేయండి. ఏమిటి అంటే, దేవుడు అక్కడే అని ఉంది. ఎక్కడైతే నీకు సమస్య ఉందో, ఎక్కడైతే నీ జీవితం కలవరంతో ఉన్నావో, ఎక్కడ నీకు అవసరత ఉందో అక్కడే నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే దాని అర్థం ఏంటంటే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. సంఘానికి ఇదే చెప్పానండి,
మా దగ్గర సంఘంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సోమ, మంగళ, బుధ, లక్ష్మి, శుక్రుడు, శని ఆది తీశారు. ఈ 6 రోజులు సీట్లు వేసారు. సోమవారం రాశాను అనమాట, మంగళవారం రాశాను. నేను రేపు సీట్ వేస్తున్నాను, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యామిలీ తీసుకోండి అని చెప్తే మామూలు ఏమనుకున్నారంటే 1,00,000 రూపాయల సీట్లు, 10 లక్షల సీట్లు ఉంటాయి కదా, అది అనుకుని మొత్తం ఫ్యామిలీలు అందరూ వచ్చారు. అన్నయ్య నాకు ఇవ్వండి అంటాడు. ఫస్ట్ నాకు ఇవ్వండి అంటాడు. 70 గెల్ల కొట్టి పెట్టి తీసుకున్నాను అన్నాడు. తీసేసుకుని అన్నయ్య నాది మంగళవారం వచ్చింది అన్నాడు, నాకు సోమవారం వచ్చింది అన్నాడు. నీకు సోమవారం మంగళవారం వచ్చింది కదా, ఆ సీట్లు అన్ని తెచ్చి అక్కడ సేవకుడు ఉన్నాడు, సేవకుడు పేరు రాయించుకోండి అన్నాను. పేరు రాస్తే ఒక్కొక్కడికి 1,00,000 2 లక్షలు ఇచ్చేస్తాను అనుకున్నారు. రాసుకున్నారు. రాసేసుకున్నాక మంగళవారం డ్యూటీ ఏంటంటే మీ ఫ్యామిలీ, నీకు భార్య, భర్త, అంతేగాని నీకు 2 భార్యలు ఉన్నాడు రాకూడదు కనుక భార్య, భర్త, పిల్లలు మీరు వచ్చి బలిపీఠాలు పట్టుకొని 1 గంట అని వాక్యాన్ని చూపెట్టాడు. ఇదిగో మత్తయి వర్తమానంలో 26లో 41లో ఉన్నమాట. నాతో కలిసి 1 గంట అయినా ప్రార్థన చేయలేరా నిద్రమత్తులు వారలారా, ఇదిగో శోధన ప్రవేశిస్తుంది మీ మీద అని శిష్యులతో ప్రభు మాట్లాడాడు. మీరు యేసుతో కలిసి 1 గంట సేపు ప్రార్థన చేయండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయని చెప్తే నిరాశ వచ్చింది. దానికి డబ్బు ఇస్తామేమో, ఇప్పుడు డోక్రాలు మాకు అవి ఉంటాయి, అక్కడ డోక్రాలు కానీ స్పందన కానీ డబ్బులు ఇస్తారా, అలాగనుకుని వచ్చేసారు. అక్కడ ఎప్పుడైతే ఈ సీట్ ఇచ్చి ప్రార్థన చేయమన్నామో ఒక్కొక్కరేమో భక్తి పరులు ఏంటంటే అలాగే నన్ను అనుకున్నారు. మామూలు అంటే సింపిస్తుంటారు, సీట్ సింపిసిన వాళ్ళ జీవితాలు చిరిగిపోయి ఎప్పుడైతే అది పట్టుకుని దేవుడే ఇచ్చాడు మాకు కనుక నా మంగళవారం వచ్చి ఏడ్చారు కన్నీరు, వారి బ్రతుకులలో గొప్ప గొప్ప కార్యాలు నా ప్రభు చేశారు. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రాత్రి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి మీరు నేర్చుకోవలసింది ఏంటంటే, మీరు కుటుంబాలుగా ఒకవేళ మీ జీవితంలో సోమవారం అంతవా మంగళవారం అంతవా, మా దగ్గర ఎస్ఏ గారు ఉన్నారు, రిటైర్మెంట్. ఆయనకి మంగళవారం వచ్చింది. మంగళవారం వైజాగ్ వెళ్తాడంట. వెళ్తే వెళ్ళి త్వరగా వచ్చేది కదండి. మరి చూడండి ఒక్కొక్కడికి ఒక లా ఉంటుంది కదా. ఆయన లేచి అంటాడు, అన్నయ్య నాది మంగళవారం వచ్చిందన్న, మరి నేను వైజాగ్ వెళ్ళాలి. వైజాగ్ వెళ్ళండి. వైజాగ్ వెళ్ళాక రాత్రి 12 లోపు వచ్చేది. పరిపరుగున వచ్చేసి మందిరం తలుపులు తీసుకొని సీసీ కెమెరాలు చూస్తాను. వచ్చి నువ్వు మోకరించి ప్రార్థించే, మోకాలు చూసి సరిపోయింది అన్నాం అనుకో, కుర్చీ తెచ్చేసుకో. ప్రార్థన కుర్చీలో కూర్చొని, కుర్చీ పర్రమని ఇక్కడ లాగేస్తే ఇక్కడికి వచ్చేస్తాయి. ఇక్కడికి వచ్చేసిన ఇక్కడ కూర్చొని మూడితే సరిపోద్ది కదా. ప్రార్థన అన్నది నువ్వు మోకరించక్కర్లేదు, నీవు హృదయంలో కుమ్మరిస్తే చాలు. అన్న ఎలాగుందండి, అన్న హృదయాన్ని కుమ్మరించింది, దేవుడు ఆకాశంలో దిగి రాలేదా, అలాగ వస్తాడన్నా అని చెప్తే మరి ఏమనుకున్నాడు అన్నయ్య, వెళ్ళిపోయాడు, వైజాగ్ వెళ్ళిపోయాడు. వైజాగ్ వెళ్ళిపోతే రాత్రి నేను నిద్రపోలేదు, ఈయన వచ్చాడా లేదా అని చూస్తే 12 అవుతుంది అని అనుకుంటే 11:30కి తలుపులు తీసాడు. కుర్చీ తెచ్చేసుకున్నాడు. కూర్చొని ఇంకా సూత్రం అని ఒక అరగంట 12 గంటలు ఇచ్చాడు, తలుపు వేసేసాడు, వెళ్ళిపోయాడు. ఈ భయం ఎవరు తీసుకొచ్చారు? ఎస్ఏ కదా, నేను పిలిస్తే 10 మంది వస్తారు, దేవుడు అనేది చెప్పి నేను చేయడం ఏంటి అన్నాడు అనుకో. తర్వాత దేవుడు కొట్టాడు అనుకోండి, ఎస్ఐ అని ఉండదు, డిఎస్పీ ఉండదు, ఎమ్మెల్యే ఉండదు, ఏది తీయాలంటే తీసేస్తాడు ఆయన. ఏమక్కర్లేదు. అలా ఉన్నవారు ఉన్నారు మా దగ్గర. అలా ఉన్నవారికి ఏమి చేయలేదు ప్రభు. ఒక ఆయన అన్నాడు, నేను చేయను అన్నయ్య అనేసే డైరెక్ట్. నేనేమన్నా చెయ్యాలనుకుంటే చేయండి, నీకు అవసరం లేదు కదా అన్నయ్య, నువ్వు చెయ్యొద్దులే వద్దులే అని అంటే వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి టిఫిన్ చేశాక ఇడ్లీ కాదు, కిడ్నీలో చిన్న రాయి వెళ్ళింది అంతే. చిన్న రాయి ఎత్తేప్పటికి 4 గంటలు కూడా లేడు, 2 గంటలే వెళ్ళాడు ఇంటికి. భోజనం చేసినట్టు పరుగు తలుపులు తీసి వచ్చి ఎడుతున్నాడు. నేను ఏడమన్నానా, చేయమన్నప్పుడు చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, బాబోయ్ దేవుడు అని పిల్లలు అంటున్నాడు. నాదేమో దగ్గర 13-14 కిలోమీటర్ దూరం మా ఇల్లు మందిరానికి. మందిరంలో సేవకులు ఉంటారు, మా ఇంటికి మందిరానికి. నాకు ఫోన్ చేసి, అన్నయ్య క్షమించండి అన్నయ్య, మీరు చెప్పినప్పుడు చేయలేదు, కిడ్నీలో ఏదో ఉంది, కిడ్నీ పోయినట్టు ఉంది, దయచేసి రండి అన్నయ్య, కిడ్నీ బాగా చేయండి అన్నయ్య అంటున్నాడు. నేను ఎక్కడ చేస్తాను, సీట్ ఇచ్చినప్పుడు పాడేసావు. ప్రార్థన చేయమంటే నీ చేయనన్నావు, నువ్వు చేయనన్నావు కనుక దేవుడు అంటే నిన్ను ఎలా చేయించాలో నాకు తెలుసురాని కిడ్నీలో ఏదో రాయించుంటాను, వస్తాను ప్రార్థన చేస్తాను, అది పాస్టర్ వచ్చేందుకు కంగారు పడకండి బాబు, దయచేసి రాని అని నేను ఆడి వరకు 4 గంటలు ఆగిపోయాను. రాత్రి 4 గంటల వరకు మందిరంలో ఎప్పుడు జీవితంలో లేడు ఉన్నాడు. అలా చేయగలడు నా దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. మీ జీవితాల్లో
మొదటిగా వాక్యం సెలవిస్తుంది, యాకోబులాగా నువ్వు మారాలి అని అంటే బేతేలులో కనబడాలి. ఏ తేలక ఏ తేలు అనంటే బేతేలు అనండి. బేతేలు అంటే ఏంటి? దేవుని మందిరం అనండి. అబ్బాయి ఇంటికాడ ఉంటే ఏంటా అని అన్ని ఒక వ్యతిరేకంగా అన్నావు. ఇంటికాడే చేసుకో, నీ అవసరం లేదు కదా, ఇంటికాడే చేసుకో. బియ్యం దగ్గర సోఫాలో పడుకొని చికెన్ పకోడీ నోట్లు పెట్టుకుంటూ టీవీలో సినిమా చూస్తూ స్తోత్రం స్తోత్రం అయిందా లేదా? స్తోత్రం స్తోత్రం అంతా చూసుకో. ఎవడొద్దన్నాడు? నీకు కావాలి అనుకుంటే, అవసరం తీరాలనుకుంటే, నీ జీవితంలో అద్భుతం కావాలి అనుకుంటే, నీ జీవితం ఇక్కడికి వచ్చి మోకరించి బలిపీఠాలు పట్టుకుంటే నీ జీవితంలో నా ప్రభు చూసి అద్భుతం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి రాయబడిన మాట ఏంటంటే, నువ్వు యాకోబుగా మారాలి అని అంటే బేతేలు అనగా దేవుని మందిరపు మేలు చేత నువ్వు తృప్తిపరచబడాలి. దేవుని మందిరములో కనబడాలి. దేవుని మందిరములో పరిచర్యలో కనబడాలి. దేవుని మందిరములో సేవలో నీ వంతు సాకారం నువ్వు చెయ్యాలి. అలాగా చెయ్యగలిగితే నిశ్చయముగా ప్రభు నీ ఎదురుగా నడిచి నీకుండే ఆటంకాలు అవరోధాలన్నీ కూడా అణిచేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవది ఏంటంటే, అక్కడ బేతేలుకు వచ్చాడు. 5 చదువక 35 చదువు పైన ఉంటది. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయం వారి చుట్టూనున్న పట్టణం మీద ఉండడం కనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. యాకోబు ఆ ఊరిలో తన కొడుకులు మర్డర్ చేశారు. అమ్మ అందులో ఉండదు, తలపైకెత్తాడు. దీనా అనే ఒక కూతురు చేసిన తప్పిదాన్ని బట్టి వారి అన్నయ్యలు నరికిశారు అక్కడ ఉన్న ప్రజలు. ఇప్పుడు యాకోబు ఆ ఊరిలో నిలవలేకపోతున్నాడు. ఊరందరూ కూడా కట్టకట్టుకొని బల్లాలెట్టుకొని పరిగెట్టారు. ఇప్పుడు వారిని ఆటంకపరిచేది యాకోబు చేయలేదు. అక్కడ చెల్లి చదివింది ఏంటంటే, దేవుని భయము ఈ కుటుంబం చుట్టూ గోడ కింద కట్టేసిందంట. అలా కట్టడానికి కారణం యాకోబు బేతేలులో కనబడ్డాడు. కనుక నీవు ఇక్కడ ఉంటే, నీ భర్త ఎయిర్పోర్ట్ లో ఉన్నా, లేకపోతే షిప్ యార్డ్ లో ఉన్నా, లేకపోతే లారీ నడుపుతున్నా, కాపుదల నా ప్రవేశిస్తాడు. నీ కొడుకైనా నీ కూతురైనా పరాయి దేశంలో ఉన్న ఒక బాధ్యత. కరోనా టైంలో చూడండి, భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కేవలము దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధులు వెళ్ళిపోయారు. అలాగే భయంకరమైన వ్యక్తులు కూడా వెళ్ళిపోయారు. నీ జీవితంలో ఒక కాపుదల భద్రత కావాలి అంటే దేవుని భయం నీ ఇంటి చుట్టూ ఉండాలి. ఆ ఇంటి చుట్టూ ఎప్పుడైతే ఉందో శత్రువు ఎవడు రాడండి, మరణపు దూత రాదు. సంహారకుడు ఆ ఇంటిని దాటిపోవడానికి కారణం ఏంటంటే, నిలువు కమ్మికిని అడ్డ కమ్మికిని రక్త ప్రోక్షణ జరిగింది. యేసు రక్తం మీ ఇంటి మీద ఉండాలి, గొర్రెపిల్ల రక్తం మీ ఇంటి మీద ఉండాలి. అలా ఉండాలి అని అంటే వాక్యం సెలవిస్తున్న మాట, దైవ భయం మీ ఇంటి చుట్టూ ఉండాలి. అలాగే ఉండాలి అంటే యజమానురాలు, మీ ఆయన గారికి రక్షణ పొందలేదు, యజమానురాలైన నీవు నడుము కట్టుకుని మీ పిల్లల కొరకు సమయాన్ని వెచ్చించండి, నీ భర్త కొరకు సమయాన్ని వెచ్చించండి, బలిపీఠం దగ్గర కన్నీరు కార్చండి. అప్పుడు దేవుని యొక్క భయం నీ పిల్లలు, బండి మీద 8 తిప్పుతారు మన పిల్లలు, 8 తిప్పినోడు 2 కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. కాళ్ళు అక్కడెక్కడ ఉండిపోతాయి, మొక్కలైపోతాయి. అలా మొక్కలు అవ్వకుండా ఉండాలంటే, బుర్ర ఇడిపోకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మనోడికి 8 తిప్పేటప్పుడు అది ఒక భయాన్ని దేవుడు కలగజేస్తాడు. అప్పుడు దేవుని భయం ఉంటుంది. కనుక దయచేసి మీరు మీ కుటుంబాలు ఆశీర్వదింపబడడానికి ఇవి మాటలు అలా చేయగలిగితే మీ పిల్లల జీవితం మీరేమీ చూసుకోక్కర్లేదు. రెండవదిగా యాకోబు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, యాకోబులో ఉన్న లక్షణం ఏమిటి అని అంటే, ప్రార్థన. ఎంతటి ప్రార్థన అని అంటే, భార్యను, పిల్లల్ని, ఆస్తిని అంతటిని పంపించాడు. ఎబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా దేవునితో పోరాటం ప్రారంభించాడు. అంటే ప్రార్థన 3 రకాలుగా ఉండాలి. నీవు చేసే ప్రార్థన, ఒకటి యాకోబుడు మనము నేర్చుకోవాల్సింది, మగసిరి కలిగి దేవునితో దెబ్బలాడాడు. మగసిరి దెబ్బలాడడం అంటే గుద్దేయడం, పొడిచేయడం కాదు. మగసిరి దెబ్బలాడడం అంటే యాకోబు అంటాడు, 28లో నువ్వు చెప్పావు కదయ్యా, నా సంసారాన్ని ఆశీర్వదిస్తానని, నాకు తోడుంటానన్నావు.
నా పిల్లలను అభివృద్ధి కలిసి చేస్తానన్నావు, నాకు ఒక దేశాన్ని ఇస్తానన్నావు, ఏదయ్యా ఏంటి భయం ఏంటి, ఇదేంటి నేను పరిగెత్తడం ఏంటి, నా పిల్లలను పంపించేయడం ఏంటి, నేను ఒంటరిగా ఉండడం ఏంటి, ఆ వాగ్దానాన్ని నా పట్ల స్థిరపరచు అని వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చెయ్యాలి. దేని స్తోత్రం చెప్పండి. ప్రార్థనలో నువ్వు ఎప్పుడు కూడా వాగ్దానం ఉంటది కదండి, ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన. రెండో రకం ప్రార్థన ఏంటంటే యాకోబు చేసిన ప్రార్థన చెప్తున్నాను. హోషేయ గ్రంథం 12:11 అంటాడు, కన్నీరు విడుచుచు. రెండోది ఏంటి? కన్నీరు అనంటే కన్నీరు. కనుక అమ్మ మిమ్మల్ని ఏమి తప్పు పడుతున్నాం, నీ మనస్సుతో మాట్లాడు. కన్నీటి ప్రార్థన నీకేమైనా ఉందా? పెదవులతో ప్రార్థన రోజంతా చేసేయచ్చు. మనం రోజుకి దగ్గర 5,000 6,000 మాట్లాడేస్తాం. అంత బూతులు ఉండొచ్చు, మంచి లేకపోతే జోకులు ఉండొచ్చు, ఏదైనా ఒక 5,000 మాటలు మాట్లాడతాం. కన్నీటితో ప్రార్థన ఏమైనా వచ్చా? అలా రాకపోతే మీరు ఈ యానివర్సరీ తర్వాత మీరు బలిపీఠం దగ్గరికి వస్తే ప్రార్థన ప్రారంభిస్తుంటే నీ కంటిలో నీరు రావాలి. అలాగ వస్తే నా ప్రభు కన్నీటిని దాటిపోడు. దేవుని స్తోత్రం చెప్పండి. మా అనుభవాలు చెప్తారు, మా అనుభవాలు. ఎందుకంటే వాక్యం కన్నా అనుభవం త్వరగా మీ మనసులో ఉంటుంది. నాకు శనివారం రోజున ఉపవాసం ఉంటాం. ఒక చెల్లి ఏంటంటే వారికి ఆ తల్లికి 5 పిల్లలు లైన్గా ఇల్లు కట్టుకున్నారు. ఈ ఇంటిలోనూ వాక్యం, ఈ ఇంటిలోనూ మీటింగ్ పెడుతున్నప్పుడు ఆ ఇంట్లో మీటింగ్ పెట్టాను. సేవకులు ఉన్నారు, సేవకులు ఏమో నడిపించి ఆరాధన చేశాక వాక్యానికి నాకు ఇస్తారు. ఈ సేవకులు ఆరాధన చేస్తున్నాడు. ఆరాధన చేస్తే పక్కింటి ఆమె దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, ఈమెకు చెప్పు, కన్నీటితో ప్రార్థన చేయమని చెప్పు అంటున్నాడు. ఈమె కూడి పెట్టించుకుంది ఇయ్యకైతే పక్కింటి వాళ్ళు చెప్పమంటున్నాడు. ఏంటి దేవుడు వచ్చారు, దేవుడు నాతో మాట్లాడడం కాదు, నేనే భ్రమలో పడ్డాను అనుకొని నేను చెప్పలేదు. నేను మోకరించాను, తప్పిది కూడి పెట్టించుకున్న ఫీల్ అయిపోతారు కదా, వాళ్ళు చెప్తే బాగోదు కదా అనుకొని నేను కూడి పెట్టించుకున్న వాళ్ళు చెప్పమని చెప్తాడేమో దేవుడు అని ఆగాను. మళ్ళీ రెండోసారి అంటే ఆవిడ చెప్పు అని అన్నాడు. ఆవిడ చెప్పమంటున్నా పెట్టి ప్రభావ కూడి కట్టించుకుని దేవుడు కదా పక్కింటి వాళ్ళు చెప్పమంటున్నా బాగోదేమో అంటే నువ్వు చెప్తావా లేదా అంటున్నాడు దేవుడు. తక్కువని బాబు దేవుని మాట వినాలనుకుని ఈ ఆరాధన చేస్తున్నాడు సేవకుడు. లేచిపెట్టి చెప్పు మీద కొట్టి అంట కన్నీటితో ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడంటే ఏనా అంటుంది. అంటే నేను ఏమో నాకు తెలియదు అక్క, నేను కన్నీటితో ప్రార్థన చేయాలి. చచ్చిపోయిన దగ్గర మా ఆయన తీసుకెళ్తా, చచ్చిపోయినప్పుడే నేను ఇప్పుడు కన్నీరు వచ్చి అందరు అన్నాడు. అమ్మో దేవుడి తప్పు చెప్పుకుంటాడు, లేదు అవుతుంది అక్క ముసుగేసుకొని నేను వెళ్ళిపోయి నేను ప్రార్థన చేసేస్తున్నాను. ఇంకా ప్రభా మరి నేను చెప్పమన్నా చెప్పాను, ఆవిడ చచ్చిపోయిన దగ్గర అలా ఆయన తీసుకెళ్తాంట. ఈ ఆటమే తెలియదు అంటే చిన్నప్పటి నుండి. నువ్వేమి ఏడమని నువ్వు చెప్తున్నావు, నువ్వు ఏంటంటే రాంగ్ నీదంటావా ఎంతో నేను రాంగా అని నాకు అర్థమవుతలేదు ప్రభా, నాకు క్షమించనుకొని ఆమెనని చెప్పి వాక్యం చెప్పాను. వాళ్ళు పలహారం పెట్టారు, అయిపోయింది గుడిక. ఆదివారం మందిరం ఓపెనింగ్ అంటే ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోయాను. ఆదివారం ఆరాధన కూడా సేవకులు నడిపిస్తారు, సాక్ష్యాలు ఉంటాయి. తర్వాత నేను ఆరాధన యొక్క వాక్యం చెప్తాను. ఈమె వచ్చిందండి, వచ్చేసి మైక్ ఇవ్వండి అంటుంది. మైక్ సేవకులు చెప్తారు, మీరు సేవకులు చెప్పాలి. అమ్మ నువ్వు చెప్పు, లేదు మైకీ బాబు అంటుంది. మైకీ బాబు అంటే ఈమె మళ్ళీ రాత్రిదేమో మాట్లాడుతుందేమో నాకు భయం వేసింది. 70 మంది ఉన్నారు ఆవిడ తాలూకా. ఈవిడ ఏం తేడా ఉందంటే 70 మంది లేచి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈమెమంటదంటే మైక్ తీసుకున్న దేవుడికన్నా రాత్రి నన్ను ఆడమన్నాడు అంటుంది. దేవుడిని ఆడమన్నారంటే కూర్చున్నవాడికి ఎవరికి అర్థం అవ్వలేదు. ఆడమన్నాడు, నేను అన్నాను, నేను ఆడటం రాదన్నా అని నేను అన్నాను. అన్నాక అన్నేమో మీటింగ్ అయిపోయింది, పలహారం తీసుకుని అందరూ వెళ్ళిపోయారు. మా ఆయన గారు 11:30కి వచ్చాడు. 11:30కి వచ్చాక నేను చికెన్ వండాను, అన్నం పెట్టాను. అన్నం పెట్టిన 2 నిమిషాలకి పావుల మెరుకులు తిరిగిపోయి రాత్రంతా ఏడ్చేస్తున్నాడు. ఏంటంటే నడుపట్టుకున్నాడు. నేను ఇంకా ఆవిడ మామూలుగా చెబుతూ ఏడ్చేస్తుందండి, చెప్తుంది ఏడ్చేస్తుంది. మొత్తం ఈ నీళ్లు దారులు కారిపోతున్నాయి. దీన్ని ఆడమంది తల్లి, నేను రాత్రి కాదు ఇప్పుడు కాదు కదా అంటే అన్నా నువ్వు ఊరు కదయా అని ఊరు కదయా అనుకుని ఏడ్చేస్తుంది. అది చచ్చిపోయినాకున్నాడు, ఇంట్లో పడి ఏడుతున్నాడు అని దయచేసి రాని అంటుంది. అప్పుడు నాకు బా ఇది దేవుడు మాట్లాడాడు కనుక అలాగే ఏడిపించాలి ఆయన తెలుసులో ఉంది. ఈమె చిన్నప్పటి నుండి ఆమెని మందిరంలో మై కట్టుకుని ఏడ్చేస్తుందంటే ఏడ్చేస్తుంటే అప్పుడు నేను ఈ మీటింగ్ అయ్యాక అది ఇంటికి వెళ్ళాను. అతని మీద చేతి నుంచి ప్రార్థన చేశాను. రాత్రి సాకలపేట ఉంటుంది, అక్కడ ఒక మందిరం కట్టాం, జాన్వేశ్వరాన్ని ఓపెన్ చేశాడు. ఆ మందిరానికి వెళ్ళాలి.
మందిరానికి వెళ్తే పట్ల పట్టుకొని వచ్చింది. పట్ల పట్టుకొని వచ్చి అన్నయ్య మళ్ళీ సాక్ష్యం అంట. వద్దు తల్లి నీకు దండం పెడతాను, సాక్షి చెప్ప ఏముంది నాకు చెప్పంటే, ప్రార్థన చేశా కదా యూరియంలో వచ్చేసింది, యూరియం పాస్ పోసుకుంటాగా రాయి వచ్చేసిందంట. రాయి పట్ల పట్టుకొని వచ్చి ఇప్పటికైనా రోజు ఏడక నేను దండం పెడతాను, రోజు పట్ల పట్టుకొస్తే బాగోదు, నువ్వు ఏడు అని అంటే అప్పటి నుండి ఇప్పుడు వరకు కన్నీటి ప్రార్థన నేర్పాడు. అంటే మీ భర్తకు రాయి ఉండాలని కాదు నేను అన్నదే, మీరు ఏడకపోతే ఏదో తేడా వచ్చేద్ది అంటున్నా. కన్నీటి ప్రార్థన ఎవరికైతే ఉంటుందో నా ప్రభు వారిని దాటెళ్ళిపోయాడు. దయచేసి ఈ వ్యక్తికి, ఈ యాకోబు మోసగాడికి ఉండే లక్షణం ఏంటంటే కన్నీటితో ప్రార్థన. మూడవది ఏంటి, యాచించిన బతిమలాడతాం. అడుక్కునేవాడు బతిమలాడతారు చూడండి, అడుక్కునేవాడు బతిమలాడతారు. అలాగా దేవుడిని బ్రతిమలాడాడండి. ఆశీర్వాదం పొందుకునే వరకు బతిమలాడాడు. అందుకని ఈ రోజున ఆయన అంటాడు, యాకోబుతోనే నేను నడుస్తాను. యాకోబు లాంటి మనసు ఎవరికైతే ఉందో, యాకోబు లాంటి ప్రార్థన ఎవరికైతే ఉందో, యాకోబు ఏదైతే దేవుని మందిరము కూర్చున్న ఒక ఆసక్తి, ఒక తృష్ణ ఎవరికైతే ఉంటుందో వారి ముందు నా ప్రభు నడుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవ అంశం ఏంటంటే యాకోబులో ఏ లక్షణము ఉంది, ఆ లక్షణం మనకి ఉండాలి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనం. 23:21. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు. మూడవదిగా ఏంటంటే యాకోబులో ఏ దోషము లేదు అనండి. అంటే మనలో ఏ దోషము కనబడకూడదు. అబ్రహాముని పిలిచాడు 70 సంవత్సరాలప్పుడు, 70 సంవత్సరాలు అబ్రహాం పిలిచాడు. 100 సంవత్సరాల వరకు బిడ్డలు ఎందుకు ఇవ్వలేదంటే 17వ అధ్యాయం అంటే, అబ్రహామా నేను సర్వశక్తి కలిగిన దేవుడు, నా ఎదుట నీవు నిందారహితుడిగా ఉండు అన్నాడు. అంటే నింద పడిపోయింది అబ్రహాం గారికి. అంటే మనము రక్షణ పొందిన మన జీవితంలో మన మీద ఏ దోషమో మనుషులు కానీ, వ్యక్తులు కానీ, మన ఇంటి వారు కానీ మనలను చూసినప్పుడు మన సాక్ష్య జీవితం పరిమళించాలి. అలాగ లేకుండా మోసకరమైన జీవితం ఇక్కడ ఒకలాగా ఇంటికాడ ఒకలాగా ఉండకూడదండి. అలా ఉంటే మన మీద కొన్ని దోషాలు వెంటాడుతాయి, శాపం వెంటాడుతుంది. ఆ శాపం మన జీవితంలో భయంకరమైన నాశనానికి గురి చేస్తుంది. ఈ వ్యక్తికి శపించినా సరే, సేవకుడు ప్రవక్త యాకోబు అంటే ఇశ్రాయేలు శపించినా సరే వారి మీదకి శాపం వెళ్ళకపోవడానికి కారణం యాకోబు అనే ఒక వ్యక్తి మీద ఏ దోషమో లేదు. దండం పెట్టి చెప్తున్నాను, అనేకులు మీరని కాదు, అనేక సంఘాలు తిరుగుతుంటారు కదండి. వారు సాక్ష్యాలు చెప్తున్నప్పుడు మా సంఘములో ఒక వ్యక్తి త్రాగుపోయి, ఆ వ్యక్తి అన్న మందిరానికి వెళ్ళంటే నన్ను అక్కడ చూసి అలాగే వెళ్ళిపోతున్నాడు. నేను బండిని అక్కడ పక్కన పెట్టి అన్న దగ్గరికి నేను వెళ్ళి, అన్న ప్రైజ్లాడు అన్న అంటే, అన్న నా దగ్గరికి రాకుండా నేను ఆన్లో ఉన్నానా అన్నాడు. పర్లేదన్నా, నువ్వు తాగినా పర్లేదు, నువ్వు వెనకాల 2 మాటలు విన్నానా. నేను అలాగే మందిరానికి వెళ్ళలేనప్పుడు నా జీవితం 35 సంవత్సరాలు నాశనం చేసుకున్నాను. ఒకసారి రాన్నాన్ని బతికిలాడితే ఆయన ఫోన్ తీసి చూపెట్టాడు. మా భార్య వస్తుంది కదన్నా మీ దగ్గరికి అన్నాడు. వస్తుంది అన్నాడు. మా భార్య ఎంత భక్తిగా ఉంటుంది, అయ్యి బాబు మంచిది, మీ భార్య చాలా మంచిగా ఉంటుంది, పరిశుద్ధ ఆత్మను పొందుకుంది, మంచిగా దేవుని సన్నిధిలో పరిచయం చేస్తుంది, మంచి సాక్ష్యం నేను చెప్పాను కదా. మా ఇంటిగారు చూడని చూపెట్టాడు. మా ఇంటిగారు చూపెట్టంటే అన్నం పెట్టే డైస్ ఉంటుంది కదా, మనకి మీరు పాన్లో గిన్నె పెడతారు. మా ఏరియాలో అయ్యా ఉంటాయంటే 70 డైక్సాలు ఉంటాయి. 70 డైక్సాల్లో కూర వండుతారు. కూరలో ఉప్పు కొద్దిగా తగ్గిందని భర్త తిరిగితే కూరతో పాటు కొట్టే ఇక్కడ నుండి కూర గీర పడుతుంది. వీడియో తీసుకున్నాడు అన్నయ్య, మీ పరిస్థితురాలమ్మా మీ యొక్క మందిరంలోనే ఎగురుతుంది, భాష మాట్లాడుతుందా, ఇంటికాడ చూడు ఏం చేస్తున్నాం, ఇంటికాడ ఎలా పుట్టేస్తుందో చూడండి అన్నయ్య, నేనే మందిరానికి వస్తే నేనేం చేయను అన్నయ్య అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మందిరంలో పరిశుద్ధురాలు, ఇంటికాడ రౌడీ, మామూలు రౌడీ కాదు. ఇంకా మామూలు విషయం చెప్పలేదు, ఆయన చాలా విషయాలు చెప్పాడు. దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, మీరు ఇక్కడ ఎలాగున్నారో బయట అలాగుండాలి, బయట ఎలాగున్నారో మీ వర్క్షాప్లో అలాగుండాలి, మీ పనిలో అలాగుండాలి, మీ వ్యాపారంలో అలాగుండాలి, మీ చేతివృత్తిలో అలాగుండాలి. మీరు గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఆ ఉద్యోగంలో కూడా అలాగే ఉండాలి. యాకోబులో భూతద్దం పెట్టి చూసినా సరే
ఏ దోషము యాకోబులో లేదు. ఎందుకు లేదు అంటే మన నూతన నిబంధన పరిశుద్ధులు బైబిల్ చెప్తున్న మాట యెషయా గ్రంథం 53లో 5-6 వచనాలు ఉన్నది. మన దోష శిక్ష ఆయన భరించేది కనుక మనకు దోషాలు లేవండి. మనము ఏదైతే దోషం మన పితరులు చేసిన శాపం అంతా కూడా మన మీద ఏలుబడి చేయదు. యేసు ప్రభు అడ్డుపడిపోయాడు. ఆయన అమూల్యమైన పవిత్రమైన పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తము ఆ దోష శిక్షను అంతటిని భరించింది. దయచేసి ప్రియ దేవుని బిడ్డ, యాకోబులో ఏ దోషమో లేదు అని బైబిల్ చెప్తుంది. రెండోది అక్కడ యాకోబులో వంకరితనము లేదు అని ఉంటుంది. ఏ తనము? వంకరితనం. వంకర మాటలు, రెండు అర్థాలతో కూడిన మాటలు మాట్లాడకూడదు. వీడికి మాట్లాడినంటే ఆడికి ఇంటికెళ్ళి వరకు అర్థం అవుతుందని నువ్వు అనుకుంటావు. పైన ఉన్నవాడు అంటే బాగా చెప్పేవరా బాబు అనుకొని మనకు అర్థం అవ్వలేని మన ఇంట్లో పెడతాడు. అప్పుడు మనకు శిరశాసనం వేసినా అర్థం అవుతాం. అందుకని దయచేసి దేవుని సన్నిధిలో నీవు ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు, అలా ఉండాలి. అంతే తప్ప నీవు అబద్ధము గాని లోక సంబంధంగా లోకస్తులు ఉండేటట్లుగా మనం ఉండకూడదండి. లోకానికి మనకి కూడా గీతకి గీసినట్టుగా ఉండాలి. వేరుపరచబడిన జీవితం ఉండాలి. అలా ఉండాలి. అలా ఎప్పుడైతే ఉన్నామనుకోండి, మనలో ఆ వంకరతనము ఎప్పుడైతే పోయిందో, మనల్ని శపించిన ఆ భూత వైద్యుడైనా ఆ గురైనా ఎలాంటి వాడైనా సరే ఆ శాపాలు మన దగ్గరికి రావు. మన చుట్టూ ఒక అగ్ని ప్రాకారాలు ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పండగ పూట ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, వంకరతనం అంటే ఏంటయ్యా అని మీరంటే రెండు మాటలు చెప్తాను. ఒకవేళ మీకు సాధ్యమైతే దాన్ని ఉపయోగించండి, అసాధ్యం అంటే అని అనుకుంటే మానేయండి. ఎందుకంటే సింపుల్ కనుక, ఎక్కువ పెద్దదే చెప్పండి. నేను మీకు వంకరతనము అని అంటే ఏమి కాదండి. మీరు కూరగాయలు తిన్నవో చేయొద్దండి, నీసి తిన్నవోలే మాత్రమే చేయొద్దండి. అమ్మ మీరు ఏం తినరా? కూరగాయలు తినరు, నీసి తినరు. ఏం తింటారు ఈ ఊర్లో? కూరగాయలు అంటే వంకాయ, బెండకాయ అవి ఉంటాయి కదా, అయ్యని అంటారా పేర్లు మీరు? అవి కూరగాయలు తింటారా? మీరు కూరగాయలు మార్కెట్కి వెళ్ళి కొంటారా? ఇంటికాడికి వచ్చిన వాళ్ళతో కొంటారా? అమ్మా మీరు చెప్పండి. వస్తాయమ్మా? ఇంటికి వస్తాయా? మార్కెట్కి వెళ్ళావు. నేను సింపుల్ గా చెప్తానే, ఇవి టమాటాలు ఉన్నాయి, కేజీ 30 రూపాయలు అన్నాడు. 30 రూపాయలు ఎంత కేజీ? కేజీ టమాటా 30 రూపాయలు. నువ్వు టమాటా కొనాలి. టమాటా ఎంత బాబు అన్నా 30 రూపాయలు అన్నా. నిన్న కొన్నాను 20కి ఏ అని అన్నావు అనుకో, నువ్వు కొనలేదు. నేను కొనలేదు 20. కొనకుండా ఇప్పుడు ఏమన్నా 10 రూపాయల కొరకు ఏం చేశాను? నువ్వు రాదు చెప్పాక బేరం అందరూ దాన్ని అబద్ధం అంటారు. అమ్మా నువ్వు కొన్నానని చెప్తున్నా కదా, 30 రూపాయలు టమాటాలు చెప్తే నిన్న నేను కొన్నాను రా బాబు 20 రూపాయలకి అంటావు. అంటే చిన్న విషయాన్ని సాతాను గడి ఎంత ప్రీతి కలిగినాడో చూడు. మనకి అప్పుడే ఏం చేసాడు, ఆ యొక్క పేపర్లోను ఇది టమాటాలకి 10 రూపాయల దగ్గర అబద్ధం ఆడాడు అని రాసేస్తాడు దేవుడు. బీరకాయ దగ్గర, లేకపోతే మామిడికాయ దగ్గర, మామిడికాయ ఇయ్యా మా ఇంటికాడ కొన్నాం కదా, ఇది ఇతరేంటి ఆడి దగ్గరికి వెళ్ళావు, నీకు 10 రూపాయలకే కావాలి, 10 రూపాయలకి ఇస్తావా అని తప్పే ఉంది. మొహమాట ఎందుకు నీకు? నేను ఇవ్వనండి అంటాడు. సరే వెళ్ళిపోతే 15 కన్నా ఇవ్వండి అని అప్పుడు అడుగుతాం. 15కి ఇస్తాయంటూ తీసుకొని వచ్చే శుభ్రంగా తిన్నామనుకో, నీకు పెద్ద పేగు చిన్న పేగు గ్యాస్ రాకుండా శుభ్రంగా అరిగిపోతాయి. ఆడి దగ్గర అబద్ధం ఇచ్చి నువ్వు కొన్నామంటూ. అది బైబిల్లో ఏముంది? అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో 2 ఉంటారు ఫ్యామిలీ. అమ్మా తీయక్కర్లేదక్క, అందులో ఏముంటారు చెప్పు, మీకు తెలీదా ఇప్పుడు? అమ్మా ఎవరాలు? అననీయ, షప్పీరా. 2 చూడు ఎంత చక్కగా బేరం ఆడుకున్నారు. నేను బీరువాలో పెట్టింది నువ్వు ఎంత అన్నావంటే అంతే అనాలి. ముందు దశమ భాగం ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే, అంటే మీ ఊర్లో ఎలా ఉంటుందో తెలియదు, మా దగ్గర అతనికి 30,000 వచ్చేది. 30,000కి ఎంత తీయాలి దశమ భాగం? అమ్మా 30,000 తీయాలా? 3,000 తీయాలి. 3,000 ఇచ్చేస్తున్నాడు. 3,000 తక్కువని 1వ తారీఖు వచ్చేటప్పుడు కవర్ ఇచ్చేస్తున్నాడు. ఈ గవర్నమెంట్ వాళ్ళు అవి కొన్ని వేస్తుంటారు కదా, అవి ఉద్యోగస్తులకి వేస్తారు కదండి. 30,000 కంటే 50,000 అయిపోయినాయి. 50,000 అయితే ఎంత తీయాలి? 5,000 తీయాలి. 5,000 తీస్తే 5,000 అనుకున్నాడేమో పాప అన్నయ్య, మానేశాడు. మానేస్తే నేను అడుగుతానేమో అనుకుంటున్నా. నేను అడుగుతాలేదు. నెల అయిపోయింది, మానేశాడు. 2వ నెల అయిపోయింది, మానేశాడు. 3వ నెల అయిపోయింది, మానేశాడు. 5వ నెలలకి వచ్చాడు మా ఇంటికి. అన్న
5 నెలలు పెట్టి దశమ భాగం ఎత్తలేదు కదా, నువ్వు ఎందుకు అడుగుతలేదు అంటున్నాడు. అది ఎవడన్నా అడుగుతానంటే అలాగా ఎందుకు అడుగుతానంటే నీకు 5 నెలలు కదన్నా, 3 నాకు తెలియదు కదా, 3,000 కదా, 5 మూడు 15,000 రావాలి. పోలీ వెనక రేపు పని ఇస్తాం అనుకున్నాను, ఇవ్వలేదు కనుక పోలీ దేవుడి చిత్తం కాదేమో. దేవుడే ఒకసారి మీ దగ్గరికి అననీయ సభ్యుల దగ్గరికి వచ్చిన దేవుడు నీ దగ్గరికి రాడా, కొత్తలే అనుకున్నాడు. వస్తాడైతే వచ్చేసాడు అన్నాడు. ఎంత అంటే 1,70,000 పట్టుకుపోయాడు వాడు. నాకు ఇవ్వాల్సింది ఎంత, 5 5 5 25 25,000 ఇవ్వాలి నాకు. 1,75,000 పట్టుకుపోయాక మా ఇంటికి వచ్చి అప్పుడు చెప్తున్నాడు, వచ్చే నెల నుండి ఇచ్చేస్తాను, కొంచెం నెత్తిమి చేసి ప్రార్థన చేయమన్నాడు. అంటే ఆశ ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఆశ మనకేమనిపిస్తుంది అంటే తక్కువలో ఇచ్చేస్తామండి. తక్కువలో మాకు చేను ఉంది, పొలము, అది 10 లక్షలు ఎకరం. 10 లక్షలు ఉన్నప్పుడు నేను 10 లక్షలు అమ్మానంటే ఎంత ఇవ్వాలి, దశమ భాగం ₹1,00,000 ఇవ్వాలి, అంతే కదక్క. ₹1,00,000 10 ఇప్పుడు కోటి అయిపోయింది. ఈ గవర్నమెంట్ రోడ్డు వేసి చెప్పాను, రోడ్డు వేస్తే 10 లక్షలు ₹1,00,000 దశమ భాగం ఎంత ఇవ్వాలి. దశమ భాగం ఇస్తే అది బాబు దీన్ని దశమ భాగం కొంటేనే 3 ఎకరాలు వచ్చేసి దూర ప్రాంతంలో అని నేను కానీ ఉన్నాను అనుకోండి, అప్పుడు దేవుడు ఎంత తెస్తాడే 4 రెట్లు లాగేస్తాడు. 4 రెట్లు లాగేస్తాడు. అలాగే మా చర్చిలో లాగేస్తే మైకట్టుకొని చెప్పి ఇలాగా అన్న అడగరండి, అన్నలోనే తేడా ఉందంట. ఒక్కొక్కరు లేపి అమ్మ నువ్వు దశమ భాగం తక్కువ ఇచ్చావు, రేపు తెచ్చే అని అనాలి. లైవ్ లో చూసి ఎవడొకటి నాకు ఎడతాడు. ఇప్పుడు నువ్వు తిడతావు, ఈ లైవ్ లో కూడా తిడతాడు. నాకు ఎందుకు వచ్చింది, దేవుడికి నువ్వు కదా. ఎప్పుడైతే వంకరతనం అంటే చెప్తున్నాను. వంకరతనం అంటే ఇచ్చే విషయంలో, చేసే విషయంలో మీకు అందరికి దండం పెట్టాలండి బాబు. చాలా నీతిమంతుల్లాగా ఉన్నారు. మా దగ్గర అలాగ ఉంటారు కొంతమంది. భోజనాలు ఉంటాయి మాకు ఎక్కువ. భోజనాలు ఉన్నాయనుకుంటే, భోజనాలు ఉన్నాయంటే అందరికి తొల్లే రావాలి. కోడికి ఎన్ని తొలలు ఉంటాయక, కోడికి ఉండే కదా ఉండే అని మెడముక్కేసేస్తున్నాడు. నీకు మార్చేస్తుంది. ఎప్పుడు నేను భోజనానికి వెళ్ళినా మెడముక్కేసేస్తున్నాడు అన్నయ్య. ఆ భోజనాలు వడ్డించుకొని మార్చానా బాబు అని ప్రార్థన చేయక అన్న. ప్రార్థన చేయ దేవుడు అక్కడ మాత్రం కాదు, నీకు తొడముక్కు వచ్చేలా వస్తుందా. ఏం చేస్తాను, అపోస్తులకే తప్పలేదు, మాకెందుకు తప్పుతుంది అది. అందుకని దయచేసి వంకరతనం ఎక్కడ ఉన్నా సరే, అంటే ఎక్కడ వంట ఉన్నా కనబడిపోతాడు, వంట వడ్డించినా కనబడిపోతాడు. ఇంకా ఒకవేళ మనం ఇలా చూస్తూనే ఉంటాం, కంచంలో అన్నం పెట్టించుకుంటాడు, కూర వేసేస్తాడు, సాంబార్ పెట్టుకుంటాడు, కంచము పై కంచం 2 పట్టుకుపోతాడు. అటు మందిరానికి వచ్చినోడు ఏదైనా ఇవ్వడానికి రావాలా, పట్టుకోవడానికి వస్తాడా. అటు కంపల్సరీగా ఏది ఉంటుందో ఒకడైతే మైపెట్టుకుపోతాడు. నయమే అన్నోళ్ళు అన్ని కొంచెం ఎక్కడ ఉన్నారు, మా వాళ్ళు అక్కడ ఉండరు, కొట్టేస్తారు. కొట్టే అంటే అలాగెళ్తాడు, అలా చూస్తాడు. ఆర్గాన్ని మన నాకు పోయింది అనుకుని అడప్పుడు అట్టుకుపోయాడు. అంటే ఏది కావాలో అది పట్టిపోతారు. అంటే ఏంటి అంటే దేవుని సన్నిధికి దేనికి వస్తున్నావు నువ్వు. దేవునికి ఏదైనా ఇవ్వడానికి రావాలి. దేవునికి ఏదైనా ఇవ్వు, ఇచ్చి చూడు. అసలు దేవుడు అంత ఆశీర్వాదం ఉంటారు. ఈ రోజు మా ఇంటిలో కానీ, మా యొక్క జీవితంలో కానీ ప్రభుకి ఇవ్వడం వలన మా జీవితాలు ఎన్నో. ఇవ్వకపోవడం వల్ల 4 ఎకరాలు అమ్మేసుకున్నాను నేను. 4 ఎకరాలు మా నాన్నగారు సంపాదించి దశమ భాగం ఇస్తే మా పాస్టర్ బజ్జీలను థమ్సప్ 2 లీటర్లు థమ్సప్ తాగేస్తున్నాడు. ఎందుకు దశమ భాగం అంటే వదిలేస్తే ఆయన బాగానే ఉన్నాడు దింసెక్కల. మాకు 4 ఎకరాలు లేచిపోయింది. అంటే అప్పుడు అర్థమైంది అన్నమాట. అప్పుడు అర్థమైంది దశమ భాగం మా పాస్టర్ కాదు దేవుడి కానీ అప్పుడు ఇస్తే ఉన్న 4 ఎకరాలు మిగిలింది, లేకపోతే అయ్యి లేచిపోతుంది. అంటే మనకు తెలియదండి, కొన్ని విషయాలు తెలియదు. దెబ్బ తగిలితేనే కానీ మనకు అర్థం అవ్వదు. దెబ్బ తగిలింది కనుక మీరు చెప్తున్నాను. దయచేసి వాక్యం సెలవిస్తున్నాము, వంకరితనము అతనిలో లేదు. ఏది లేని తర్వాత కిందకు వస్తేనంట గొర్రెపోతూ ఎంతటి ఉద్రేక్తంగా దెబ్బలాడుతుందో అలాంటి వేగం అలాంటి వ్యక్తిలో ఉంటారు. ప్రార్థన చేసిన, పాట పాడిన వారి జీవితంలో అద్భుతాలు జరిగిపోతాయి. ఒకరింటికి వెళ్ళిన కంటిలో నుండి అగ్ని వచ్చేస్తాయి, చేతులు ఎత్తితేనే మహిమ దిగి వచ్చేస్తుంది. ఇలాంటి అనుభవాలు మీ సహవాసములో ప్రతి విశ్వాస జీవితంలో ఉండును గాక. అలాగా చెయ్యాలని ప్రభు కోరుకుంటున్నాడు. దయచేసి నాకు టైం తెలియదు కనుక నేను కట్ చేస్తున్నాను. దేవుడు వచ్చే రోజు రేపు ఇంకా కొన్ని విషయాలు మాట్లాడును గాక. ఈ రోజున చిన్న పాఠం ఏంటంటే, ఆయన మీ ముందు నడుస్తాడు. ఆయన నడిస్తే మీకుండే ఆటంకాలన్నీ కూడా అభివృద్ధిని ఆటంకపరిచే సాతానుని అనగదొక్కుతాడు. సాతాను తల చెదగొట్టిన దేవుడు మీ అపజయాలన్నీ అనగొట్టి మిమ్మల్ని చేతితో పట్టుకొని తీసుకుని వెళ్తాడు, కోరుకున్న రేవుకి తీసుకువెళ్తాడు. కనుక ఈ రాత్రి
ఆయన నీ ముందు నడవాలంటే నీవు యాకోబుగా మారాలి. యాకోబు అనగా ఇశ్రాయేలు మోసగాడైన ఈ వ్యక్తి పరిశుద్ధుడిగా మారాడు. అలాగా బయట మనం ఉండేటప్పుడు నేనైనా నువ్వైనా మన సాక్షి జీవితం మంచిది కాదు. మనుషులే మనం చూసి అసహించుకునే జీవితాలు. ప్రభు సన్నిధికి వచ్చాక మనము కూడా పరిశుద్ధులుగా మారాము. పరిశుద్ధమైన సంఘములో చేర్చబడ్డాము. పరిశుద్ధులతో కలిసి ప్రార్థన చేసి కృప ప్రభు ఇచ్చాడు. మనలో మంత్రం ఉండకూడదు, వంకరతనం ఉండకూడదు, మనలో దోషము ఉండకూడదు. మనలో ఉండవలసింది ప్రార్థన. ఒకసారి అందరూ మోకరిస్తారా? కూడి వచ్చిన వారందరూ మోకరించండి. అందరూ ఒకసారి అలాగే మోకరించి కళ్ళు మూసుకొని చేతుల పైకి చిన్న ప్రార్థన చేసుకురండి. అందరు ఎవరు మౌనం ఉండదు. దయచేసి ఒక నిమిషం ప్రార్థన చేసుకుని అందరూ ఒక చిన్న ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ముందు నడిచిన దేవుడు ప్రాకారమును కూర్చుతూ సమస్యలను పడగొడుతూ యాకోబు ముందు నడవడానికి గల కారణం, యాకోబు తరమబడుతున్నప్పుడు దేవుడి సన్నిధిలో ప్రార్థించాడట. నువ్వు ఒకవేళ అప్పుడు చేత తరమబడుతున్నావేమో, సమస్యల చేత తరమబడుతున్నావేమో, వ్యాధుల చేత తరమబడుతున్నావేమో, ఇబ్బందుల చేత తరమబడుతున్నావేమో, అప్పుల చేత తరమబడుతున్నావేమో, లేకపోతే సమస్యల చేత తరమబడుతున్నావేమో. నువ్వు దేనితో తరమబడుతున్నావో నాకు తెలియదు, కానీ తరమబడుతున్నవాడు ప్రార్థించగలిగితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. తరమబడుతున్నవాడు మోకరించగలిగితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. తరమబడుతున్నవాడు పోరాడగలిగితే దేవుడు అద్భుతం చేస్తాడు. తరమబడుతున్నవాడు జీవితాన్ని మార్చుకుంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. తరమబడుతున్నవాడు ఎప్పుడో దగ్గర మోకరించి కన్నీరు కార్చగలిగితే, కన్నీరు కార్చిన వారి జీవితాలలో నా దేవుడు అడ్డు ప్రాకారాలు కూల్చే దేవుడుగా నడబోతున్నాడు. నువ్వు నమ్ముతున్నావా ఈ రాత్రి? విశ్వాసంతో నమ్ముతున్నావా ఈ రాత్రి? నమ్మిన నీవు మోకాళ్ళ మీద పడి ఎప్పుడో దగ్గర యాకోబు పెరుగులాడినట్లుగా పెరుగులాడు. మనసిరి కలిగిన వాడి వలె పెరుగులాడు. కన్నీటితో ప్రార్థించిన వాళ్ళగా ప్రార్థించు. దోషాన్ని ఒప్పుకో, వంకరతనాన్ని ఒప్పుకో, శాపాన్ని ఒప్పుకో. ఈ రాత్రి నీ ముందు నా దేవుడు బయలుదేరిపోతున్నాడు. ఈ రాత్రి నా దేవుడు నీ ముందు బయలుదేరిపోతున్నాడు. కమాన్ అయ్యా, నా ముందు బయలుదేరడానికి నా ప్రవర్తనే అడ్డుగా మారిందేమో, నా వంకరతనమే అడ్డుగా మారిందేమో, నా దోషమే అడ్డుగా మారిందేమో. ఒప్పుకోవాలి, ఒప్పుకోవాలి. ఆమె అనడం కాదు, ఒప్పుకోవాలి. ఎక్కడ వంకరతనం, ఎక్కడ అబద్ధం, ఎక్కడ దోషం, ఎక్కడ అపవిత్రత, ఎక్కడ అన్యాయం, ఒప్పుకోవాలి. యాకోబు రాత్రి ఒప్పుకున్నాడు. యాకోబు రాత్రి ఒప్పుకున్నాడు. నేను దోషము చేసిన వాడిని ఒప్పుకున్నాడు. నేను అబద్ధవాడని ఒప్పుకున్నాడు. నేను తప్ప నాకు వేరొక దిక్కు లేదని ఒప్పుకున్నాడు. యాకోబు ఆ రాత్రి ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఆ రాత్రి యాకోబు చరిత్ర మారిపోయింది. ఆ రాత్రి యాకోబు జీవితం మారిపోయింది. ఈ రాత్రి నీ బ్రతుకు మారిపోవాలి, చరిత్ర మారిపోవాలి, సాక్ష్యం మారిపోవాలి, ఉద్దేశం మారిపోవాలి, ఆ అనుభవాలు మారిపోవాలి. యేసు నామమున జరుగునుగా. ఒప్పుకో. కన్నీటిని దాటిపోడు దేవుడు, విజ్ఞాపనను దాటిపోడు దేవుడు, ప్రార్థనను దాటిపోడు దేవుడు. ఆయన ఏది స్వామి వచ్చిన ప్రార్థన చేస్తాం. రేపబడుతూ యాకోబు మగసిని కలవడే రాత్రి దేవుడితో పెరుగులాడినట్లుగా, యాకోబు మగసిని కలిగిన వాడే తన జీవితాన్ని మార్చుకున్నట్లుగా, యాకోబు కన్నీరు కార్చి ప్రభుత్వాలను కలిగాడట. రాత్రులు కన్నీటిని దాటిపోయిన దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. కన్నీటిని దాటిపోయిన దేవుడు మన ముందు నడుస్తున్నాడు. కన్నీటిని దాటిపోయిన దేవుడు మన ముందు దూతవలె నడుస్తున్నాడు. అయ్యా, నా కుటుంబం ముందు మీరు నడవండి అయ్యా, నా యజమాని ముందు మీరు నడవండి అయ్యా, నా పిల్లల ముందు మీరు నడవండి అయ్యా, నా వ్యాపారం ముందు మీరు నడవండి అయ్యా, నా కుటుంబం ముందు మీరు నడవండి అయ్యా, నా పిల్లల ముందు మీరు నడవండి అయ్యా, నా ఉద్యోగం ముందు నడవండి అయ్యా, నా సంఘం ముందు మీరు నడవండి. ఆయన నడిచాడా?
అడ్డు ప్రాకారాలన్నీ కూలిపోతాయి. అందుకని నడవండి నడవండి నడవండి. చిన్న బలవంతుని చేతి నుండి తప్పించిన యేసుదేవుడా, వంచనకారుల వలల నుండి ఎన్నో వంచనలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, వాటన్నిటి నుంచి నీ ముందు తప్పించి నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఇంకేమి కోరుకోలేనా. నా జీవితం మారడం తప్ప మరొక అవకాశం లేదని నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన చెబుదాం, నీవే చాలు యేసయ్యా. నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోలేనా. అస్సలు ఇంకేమి
పరిశుద్ధాత్మ దేవుడు ఈ మొదటి రాత్రి పండుగలో మన సేవకులను మరుగు చేసుకొని మనందరితో మాట్లాడి ఉన్నాం. కాబట్టి మన జీవితాన్ని పరీక్ష చేసుకొని ఒకసారి దేవుని వైపు చూద్దాం. మధ్యలో దైవ సేవకులు దేవుడి ప్రార్థన చేసుకుందాం. మహాప్రభు దయగల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా యేసయ్య, ఇదిగో తండ్రి ఆశీర్వదించబడినటువంటి ఇదిగో తండ్రి నాయన ఈ 8వ నాయన వార్షికోత్సవంలో ప్రభువా, ఇదిగో తండ్రి ఈ యొక్క మొదటి దిన పండుగలో ప్రభువా నీ దాసులను మరుగుపరుచుకొని అయా స్తోత్రాలు తండ్రి. మీరు మాట్లాడినటువంటి నాయన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారి జీవితాలు తండ్రి నీ కృపలో కట్టుకోవడానికి సహాయించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా పాటల్లో, ఆరాధనలో, వాక్య భాగం అంతటిలో మీ కృపించినందుకే స్తోత్రం. రేపటి దినము కూడా తండ్రి నాయన జయకరంగా తండ్రి ఆశీర్వాదకరంగా ప్రభువా ఈ కోరికను మార్చి మీ నామానికి మహిమకరంగా వచ్చిన 50 మందికి దీవెనకరంగా ఉండినట్లు ప్రభువా స్తోత్రాలు తండ్రి. అయ్యా స్తోత్రం నాయన తండ్రి, కుమార త్రియేక నామములో ఈ బిడ్డలందరినీ మేము ఆశీర్వదిస్తున్నాం. మీరు ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాము. అయ్యా నీకు వందనాలు, నీకు స్తుతులు చెల్లించు, నీ నామము నెచ్చిస్తున్నాము తండ్రి. ఘనత మహిమ ప్రభావం యేసయ్య మీకొక్కరికే సమర్పించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి.